Hello everyone, welcome to Tara IAS. Think IAS, Think Tara, and I welcome you all to the Hindu analysis session for 14th of June 2025. So, ఈ రోజు డీల్ చేసే సెషన్ నేను డీల్ చేయబోతున్నాను. My name is Vaishnavi. So, there are around 10 articles that we are going to discuss. So, ఈ 10 articles లో first 3 are related to this airplane crash. ఓకే, సో ఇందులో బ్లాక్ బాక్స్ అంటే ఏంటో డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. ద రాడ్ స్టార్ట్స్ అట్ ద టాప్ ఆఫ్ ఏవియేషన్ ల్యాడర్ అని అండ్ క్రాష్ అండ్ బర్న్ అని ఈ 2 ఆర్టికల్స్లో మెయిన్లీ ఆథర్స్ ఏవియేషన్ సెక్టర్లో ఉన్న రెగ్యులేటరీ గ్యాప్స్ గురించి ఛాలెంజెస్ గురించి మాట్లాడడం జరిగింది. దీనికి కొంచెం వాల్యూ అడిషన్ చేస్తూ హోలిస్టిక్గా మనం ఈ ఆర్టికల్స్ని చూద్దాం. ఓకే, సో ఈ 3 ఆర్టికల్స్ అనేవి GS2లో అండ్ ఆల్సో GS3లో చాలా ఇంపార్టెంట్. GS2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్, GS2లో గవర్నెన్స్ ఛాలెంజెస్ అండ్ GS3లో సెక్యూరిటీ ఇష్యూస్ అండ్ ఆల్సో ద ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు డిజాస్టర్ మేనేజ్మెంట్తో లింక్ చేసుకోవచ్చు. ఎండ్ గేమ్ ఆఫ్ 2006 11-year-old జూయిష్ పర్షియన్ ఎన్మిటీ అని ఇజ్రాయెల్ అటాక్ ఏదైతే ఉందో దాని గురించి, ఇజ్రాయెల్ అటాక్ ఆన్ ఇరాన్ నిన్న చూసాము. ఓకే, దాని గురించి ఇక్కడ డీల్ చేస్తున్నాం. అండ్ ఆల్సో 9th ఆర్టికల్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు దాట్. ఓకే, అండ్ నెక్స్ట్ Israel-Iran conflict ani, this is also a related article. In the first, center sanctions over 300 FRA cells ani ఫారెస్ట్ రైట్స్ యాక్ట్కి సంబంధించి GS3కి లింక్ చేసుకుని ఎన్వైరన్మెంట్కి సంబంధించి అండ్ గవర్నెన్స్కి సంబంధించి బ్యూటిఫుల్ ఆర్టికల్, బ్యూటిఫుల్ స్టెప్ దట్ ఈస్ టేకెన్ బై గవర్నమెంట్. ఓకే, IREL టోల్డ్ టు స్టాప్ ద రేర్ ఎర్త్ సేల్స్ టు జపాన్ అని ఈ ఆర్టికల్ రావడం జరిగింది. ఎకానమీతో లింక్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో జాగ్రఫీతో కూడా లింక్ చేసుకోవచ్చు దీన్ని. సో ఇక్కడ మనము రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అండ్ ఆల్సో వై వీ హ్యావ్ స్టాప్డ్ రేర్ ఎర్త్ సేల్స్ టు జపాన్ అనేది కూడా చూస్తాం. అండ్ ఆల్సో IREL అంటే ఏంటో కూడా చూస్తాం. ఇండియా అబ్స్టెయిన్స్ ఫ్రమ్ గాజా సీజ్ఫైర్ రెజల్యూషన్ ఇన్ UNGA ఫర్ 4th time. దిస్ ఇస్ అనదర్ ఆర్టికల్ దట్ విల్ సీ. అండ్ నాబార్డ్కి సంబంధించి కూడా ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది, ఒక చిన్న అప్డేట్ వచ్చింది, దాన్ని కూడా చూస్తాం. సో ఇలా మనం అరౌండ్ 10 ఆర్టికల్స్ని ఓకే అరౌండ్ 6 to 7 న్యూస్ ఐటమ్స్ కింద డీల్ చేయబోతున్నాం. సో రిపీటెడ్ న్యూసెస్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 3 ఆర్టికల్స్ అనేవి ఒకే పర్టికులర్ న్యూస్ని కవర్ చేస్తాయి డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో. వాటన్నిటిని మనం కంబైన్ చేసి ఒకే విధంగా నేర్చుకుంటాం. అండ్ ఆల్సో ఇప్పుడు ఈ IAEA ఆర్టికల్ అండ్ ఆల్సో 4th ఆర్టికల్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. ఓకే, సేమ్ థింగ్స్ చదువుతాం బట్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతాం అంతే. ఓకే, సో విత్ దిస్ నోట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఎక్కడ స్కిప్ చేయకండి డిస్కషన్ని, చాలా బ్యూటిఫుల్గా అనలైజ్ చేసుకుందాం. ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది సెషన్, ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, మీ యొక్క ఫీడ్బ్యాక్ని ఇవ్వడం కూడా మర్చిపోవద్దు. సో లెట్స్ స్టార్ట్. సో లెట్ us look at the first article. Black box recovered from roof of hostel. Modi visits crash site అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో అయితే మనకు తెలుసు పోస్ట్ యాక్సిడెంట్ ఏదైతే రీసెంట్గా క్రాష్ అయిందో, ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయిందో, దాని తర్వాత యాక్సిడెంట్ తర్వాత లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేస్తూ ఉంటారు కదా, మనకు తెలిసిందే. ఇన్వెస్టిగేషన్స్లో మనకి అసలు ఎలా అయింది, వాట్ ఇస్ ద ప్రాబ్లం అనేది ఇన్వెస్టిగేట్ చేస్తారు. అయితే రీసెంట్గా ఏమైంది అని అంటే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అనే ఒక బాడీ ఏదైతే ఉంటుందో, it started investigating and also it recovered something called as black box ని రికవర్ చేయడం జరిగిందనమాట. సో ఈ కాంటెక్స్ట్ లో బ్లాక్ బాక్స్ అంటే ఏంటో మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, సో బ్లాక్ బాక్స్ అనేది ఒక చిన్న డివైస్ అనమాట. ఓకే, సో ఈ డివైస్ ద్వారా ఏం చేస్తాము, ఇది బేసిక్ గా ఎయిర్ప్లేన్స్ లో ఫిట్ చేస్తారు. ఈ బ్లాక్ బాక్స్ ని ఫిట్ చేసి ఈ బ్లాక్ బాక్స్ ని ఎలా తయారు చేస్తారు అని అంటే ఎలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ని కూడా ఇది తట్టుకునేలాగా దీన్ని దీన్ని తయారైతే చేస్తారనమాట. ఈ బ్లాక్ బాక్స్ ఏం చేస్తుంది అని అంటే ఏదైతే ఇన్వెస్టిగేషన్స్ కి అంటే పోస్ట్ యాక్సిడెంట్స్ తర్వాత ఇన్వెస్టిగేషన్స్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని అన్నిటిని రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ అ వెరీ స్మాల్ డివైస్ దట్ రికార్డ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫ్లైట్. అసలు ప్లేన్ ఆ టైంలో ఏం జరిగింది ఆ ప్లేన్లో, అండ్ ఆల్సో పైలట్స్ ఏం మాట్లాడుకుంటున్నారు ఆ టైంలో, ఏదైనా అలార్మ్ సౌండ్స్ ఉన్నాయా, వీటన్నిటిని రికార్డ్ చేస్తుంది అనమాట. సో బ్లాక్ బాక్స్ అనే పేరే మిస్నామర్. ఎందుకనంటే బ్లాక్ బాక్స్ అనేది జనరల్ గా బ్లాక్ కలర్ లో ఉండదు.
సో ఇట్ ఈస్ yellow in color or orange in color. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ yellow కలర్ లో ఆరెంజ్ కలర్ లో ఉంటుంది అనమాట. ఓకే, సో ఎందుకు yellow కలర్ ఆర్ ఆరెంజ్ కలర్ లో ఉంటుంది అని అంటే మనకి క్రాష్ అయిన తర్వాత యాక్సిడెంట్ రీజన్ లో క్రాష్ అయిన రీజన్ లో మనకి yellow ఆర్ రెడ్ అనేది ఈజీగా మనం డిటెక్ట్ చేయగలుగుతాం. yellow ఆర్ ఆరెంజ్ ని మనం ఈజీగా డిటెక్ట్ చేయగలుగుతాం. అందుకే మోస్ట్లీ ఈ బ్లాక్ బాక్సెస్ అనేవి ఎక్కువగా yellow అండ్ ఆరెంజ్ కలర్స్ లో ఉంటాయి అనమాట. అసలు ఎందుకు ఇంపార్టెంట్ ఇది బ్లాక్ బాక్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? డెఫినెట్లీ బ్లాక్ బాక్స్ అనేది మనకి క్రాష్ అయిన తర్వాత అసలు టెక్నికల్ ప్రాబ్లం ఏముంది, ఇది హ్యూమన్ ఎర్రరా, వెదర్ ప్రాబ్లమా, వీటన్నిటిని మనం డిటెక్ట్ చేయడానికి బ్లాక్ బాక్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్ అవుతుంది అనమాట. అసలు ఈ బ్లాక్ బాక్స్ ని ఎవరు కనిపెట్టారు మీకు తెలుసా? ఒక ఆస్ట్రేలియన్ సైంటిస్ట్ అనమాట. సో ఆస్ట్రేలియన్ సైంటిస్ట్ అయిన డేవిడ్ వారెన్ గారు దీన్ని, ఒక సైంటిస్ట్ దీన్ని కనిపెట్టడం జరిగిందనమాట. ఓకే, సో ఈ ఐడియాని తీసుకొచ్చిన ఇతను క్రాషెస్ ని తగ్గించాలి, అసలు ఏమైందో తెలిస్తే ఫ్యూచర్ లో క్రాషెస్ ని మనం అవాయిడ్ చేయొచ్చు కదా అన్న ఒక ఐడియాతో దీన్ని ఇన్వెంట్ చేయడం జరిగిందనమాట. అయితే బ్లాక్ బాక్స్ లో మనకి 2 ఇంపార్టెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, దెర్ ఆర్ 2 ఇంపార్టెంట్ పార్ట్స్, నాట్ టైప్స్, పార్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకి సివిఆర్ అనమాట. సివిఆర్ అంటే ఏంటంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్ అనమాట. ఓకే, సో కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఇది ఏం చేస్తుంది అని అంటే లోపల ఉన్న వాయిసెస్ ని రికార్డ్ చేస్తుంది. ఓకే, సో కాక్పిట్ లో ఉన్న అన్ని వాయిసెస్ ని రికార్డ్ చేస్తుంది, పైలట్ కన్వర్జేషన్స్ నుంచి ఇంజన్ నాయిసెస్ వరకు, అండ్ ఆల్సో రేడియో టాక్స్ ఏవైతే ఉంటాయో పైలట్ కి కంట్రోల్ టవర్ కి మధ్యలో జరిగిన కమ్యూనికేషన్ ని, వార్నింగ్ అలార్మ్స్ ని, ప్రతి ఒక్కదాన్ని దీన్ని రికార్డ్ చేస్తుంది. సెకండ్ పార్ట్ వచ్చేసి ఎఫ్డిఆర్ అంటే ఏంటి? ఫ్లైట్ డేటా రికార్డర్ అనమాట. ఈ ఫ్లైట్ డేటా రికార్డర్ ఏం చేస్తుంది అని అంటే టెక్నికల్ డేటా లైక్ స్పీడ్ ఎంత ఉంది ఆ టైంలో, ఆల్టిట్యూడ్ ఎంత ఉంది, ఎంత టిల్ట్ అయ్యింది ప్లేన్, ఓకే, ఏ డైరెక్షన్ లో వెళ్తుంది, ఆ టైంలో ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండేది, వీటన్నిటిని టెక్నికల్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఒక 80+ టైప్ ఆఫ్ టెక్నికల్ డీటెయిల్స్ ని ఈ ఫ్లైట్ డేటా రికార్డర్ అనేది రికార్డ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇలా మనకి 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి సివిఆర్ కాక్పిట్ వాయిస్ రికార్డర్, సెకండ్ వన్ ఈస్ ఫ్లైట్ డేటా రికార్డర్. ఇవన్నీ డేటాని, ఇన్ఫర్మేషన్ ని, వాయిసెస్ ని రికార్డ్ చేసుకుంటాయి సో దట్ ఆ టెక్నికల్ డీటెయిల్స్ ని మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ లో యూజ్ చేసుకోవచ్చు. అసలు ఈ పర్టికులర్ ఇంత సివియర్ కండిషన్స్ లో కూడా, ఇంత క్రాష్ అయిన సమయాలలో కూడా ఇవి ఏం కాకుండా ఆ డేటాని ఎలా స్టోర్ చేసుకుంటారంటే వాటిని మనం అలా డిజైన్ చేసామన్నమాట. చాలా స్ట్రాంగ్ మెటీరియల్స్ యూజ్ చేస్తారు ఈ బ్లాక్ బాక్సెస్ ని తయారు చేయడంలో, లైక్ టైటానియం లాంటివి, స్టీల్ లాంటివి యూజ్ చేస్తారు. సో దాట్ ఈ స్ట్రాంగ్ మెటీరియల్స్ ఎలా ఉంటాయంటే వాటర్ ని, హీట్ ని, ఓకే, ఒకవేళ ఓషన్స్ లో పడితే ఓషన్ ప్రెషర్ ని తట్టుకునే కెపాసిటీ ఉన్న మెటీరియల్స్ తోని దాన్ని మనం తయారు చేస్తాం అనమాట. ఓకే, సో అండ్ ఆల్సో లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది ఒకవేళ ఎంత ఎక్స్ట్రీమ్ ఈవెంట్ అయినా డేటా అనేది ఓకే తప్పకుండా స్టోర్ అయ్యేలాగా, డేటా అనేది చెరిగిపోకుండా ఉండేలాగానే దాన్ని డిజైన్ చేస్తారు. ఓకే, అసలు ప్లేన్ లో ఎక్కడ పెడతారు దీన్ని? ఏరోప్లేన్ లో ఎక్కడ దీన్ని ప్లేస్ చేస్తారు అని అంటే బేసికలీ టేల్ ఎండ్ ఉంటుంది కదా ఏరోప్లేన్ కి, అక్కడ దీన్ని మనం ప్లేస్ చేస్తాం. ఎందుకంటే ఎంత సివియర్ క్రాష్ అయినా టేల్ ఎండ్ లో తక్కువ ఎఫెక్ట్ అనేది ఉంటుంది, టేల్ ఎండ్ డ్యామేజ్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. అందుకే దీన్ని మనం టేల్ ఎండ్ లో ప్లేస్ చేస్తాం. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ బ్లాక్ బాక్స్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. బేసికలీ దీని కలర్ బ్లాక్ లో ఉంటుందంటే ఉండదు, ఆరెంజ్ ఆర్ yellow కలర్ లో ఉంటుంది. దీన్ని ఇన్వెంట్ చేసిన అతని పేరు ఒక ఆస్ట్రేలియన్ సైంటిస్ట్ అయిన డేవిడ్ వారెన్. లొకేషన్ ఎక్కడ లొకేట్ అయి ఉంటుందంటే టేల్ ఆఫ్ ద ప్లేన్. ఓకే, టేల్ పార్ట్ లో దీన్ని మనం ప్లేస్ చేస్తాం. అండ్ ఆల్సో ఇట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ స్ట్రాంగ్ మెటీరియల్స్ లైక్ టైటానియం, స్టీల్. ఓకే, సో దాట్ ఇట్ రికార్డ్స్ ద ఇన్ఫర్మేషన్. దీంట్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి కాక్పిట్ వాయిస్ రికార్డర్ విచ్ రికార్డ్స్ ద వాయిసెస్, కాక్పిట్ సౌండ్స్ వాటిని రికార్డ్ చేస్తే, ఇంకొకటి ఎఫ్డిఆర్ which will record flight data performance. ఓకే, పర్ఫార్మెన్స్ డేటాని ఇది రికార్డ్ చేస్తుంది. సో దట్ ఇది మనం తర్వాత ఫ్యూచర్ లో ఇన్వెస్టిగేషన్స్ కోసం మనకి యూజ్ అవుతుంది. ఓకే, సో దట్ వాజ్ ఇట్ ఫర్ ఫస్ట్ ఆర్టికల్. నౌ లెట్స్ గో టు అనదర్ వన్. నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్లే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. సో రీసెంట్ గానే మనం GS3 త్రినేత్ర అనే ఒక కోర్స్ ని లాంచ్ చేయడం జరిగింది. సో బేసికలీ ఇది June 15th అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ కోర్స్ యొక్క ఇనిషియేషన్ అనేది. సో బేసికలీ దిస్ ఇస్ అ వెరీ యూనిక్ కోర్స్. దిస్ ఇస్ నేమ్డ్ త్రినేత్ర కోర్స్. సో బేసికలీ 3 స్టెప్ ఫార్మాట్ లో మనం ఇక్కడ GS3 సిలబస్ ఫర్ యూపీఎస్సీని టోటల్ గా ఫుల్ ఫ్లెజ్డ్ గా కవర్ చేస్తాం. ఎవరికి యూజ్ అవుతుంది అని అంటే 2025 లో మెయిన్స్ ఇవ్వబోతున్న వాళ్ళకి యూజ్ అవుతుంది, 2026 కి ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనమాట. ట్రస్ట్ మీ, మన దగ్గర ఎవ్వరు ఇలాంటి కోర్సెస్ లాంచ్ చేసి ఉండరు, ఎందుకంటే అంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేస్తాం.
Okay, so this particular tagline will only say how much efforts we are putting on this particular course. See beyond, write beyond, and rank beyond. Everything will be beyond the normal student anamata. ఓకే, ఒక యూపీఎస్సీ సివిల్ సర్వెంట్ ఆస్పిరెంట్గా, ఓకే, సర్వీసెస్ ఆస్పిరెంట్గా యూ నీడ్ టు లుక్ బియాండ్ ఎవ్రీథింగ్. ఓకే, యూ నీడ్ టు లుక్ ఎట్ థింగ్స్ బిట్వీన్ ద లైన్స్. సో ఆ పర్టికులర్ థింగ్స్ని మేము ఇక్కడ మీకు నేర్పిస్తాము. సో ఆన్సర్ రైటింగ్లో కానివ్వండి, కంటెంట్లో కానివ్వండి, ఆన్సర్ రైటింగ్ స్ట్రక్చరింగ్లో, ఫ్రేమ్వర్క్స్లో కూడా మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ కోర్స్ని లాంచ్ చేయడం జరిగింది. అంత క్వాలిటీతో జస్ట్ ఎర్లీ బర్డ్ ఆఫర్ ఆఫ్ 2499 ప్రైస్తోనే మేము దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 2999. సో కానీ ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద 2499కే మేము దీన్ని ప్రొవైడ్ చేస్తున్నాము. యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఇది ఎక్కువ రోజులు ఉండదు ఈ ఆఫర్, త్వరగా పర్చేస్ చేసుకోండి. ఈ కాస్ట్ లో ఇంత క్వాలిటీ ఫీచర్స్ ఉన్న ఒక కోర్స్ మీకు ఎక్కడ దొరకదు బయట. ఓకే, ఎంటైర్ GS3 సిలబస్ ని PYQ బేస్డ్ థిమాటిక్ అప్రోచ్ లో మనం డీల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ సెక్యూరిటీ తీసుకోండి. దాంట్లో ఫేవరెట్ థీమ్ ఫర్ యూపీఎస్సీ ఇస్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం. సో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం మీద ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఏమేం అప్రోచెస్ ని మనం ఫాలో అవ్వచ్చు. సో వాట్ ఈస్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, హౌ వీ హ్యావ్ టు అప్రోచ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, what are the reasons and factors for left wing extremism, what are the areas where left wing extremism is prominent in India, akkade enduku jarugutundi, what are the reasons behind it, ela government approaches unnai. So multi pronged approach gurinchi previous ga question adigaru. So multi pronged strategies ni manam discuss chestamu. Okay, ila oka particular concept ni previous year based questions ni base cheskoni themes ni analyze chesi dani through manamu అన్ని థీమ్స్ ని డిస్కస్ చేసుకుంటాం. సో థిమాటిక్ అనాలిసిస్ సెషన్స్ అనేవి ఉంటాయి. ఇనిషియల్ గా మనము సిలబస్ అనాలిసిస్ చేస్తాం ఫర్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ GS3. దెన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేసి దాంట్లో నుంచి థీమ్స్ పిక్ చేసుకుంటాం. దాని తర్వాత ఏవైతే థీమ్స్ పిక్ చేసుకున్నామో ఒక థీమ్ తర్వాత ఒక థీమ్ మీద మనకు సెషన్స్ వస్తాయి. అండ్ CA కరెంట్ అఫైర్స్ లింక్డ్ ఉంటాయి. అండ్ ఆల్సో లాస్ట్ లో మనకి కొన్ని స్పెసిఫిక్ థీమ్స్ అండ్ కరెంట్ అఫైర్స్ థీమ్స్ మీద స్పెసిఫిక్ సెషన్స్ కూడా ఉంటాయి, 1 or 2 సెషన్స్. స్మార్ట్ రైటింగ్, ఆన్సర్ రైటింగ్ టెక్నిక్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ఫీచర్ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్స్. మీకు ఇక్కడ రెడీ టు యూస్ టెంప్లెట్స్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ క్వశ్చన్ ని మీరు గుడ్ గవర్నెన్స్ అప్రోచ్ తో మీరు సాల్వ్ చేయొచ్చు తెలుసా. సో జనరల్ గా ఆన్సర్స్ రాసినప్పుడు నార్మల్ గా ప్యాటర్న్ అనాలిసిస్ చేయకుండా, ఒక ప్యాటర్న్ లో వెళ్లకుండా బ్రెయిన్ స్టార్మింగ్ చేసినప్పుడు మీ ఆన్సర్ స్ట్రక్చరింగ్ ఒకలా ఉంటే, ఒక ప్యాటర్న్ ని ఫాలో అయినప్పుడు మీ ఆన్సర్ స్ట్రక్చరింగ్ అనేది చాలా బ్యూటిఫుల్ గా మారుతుంది. అండ్ ఇట్ విల్ సేవ్ యర్ టైమ్ ఇన్ ది ఎగ్జామ్ హాల్. సో మీకు చాలా లిమిటెడ్ టైం అక్కడ దొరుకుతుంది. ఆ టైంలో మల్టీ డైమెన్షనల్ ప్రాసెస్ తో మీరు ఆన్సర్స్ ని అటెండ్ చేయాలంటే మీకు ఒక అనాలిసిస్, ఒక లాజికల్ ఫార్మాట్ అనేది కావాలి. అలా రెడీ టు యూస్ టెంప్లెట్స్ అనేవి మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఆల్సో స్టాటిక్ విల్ బి ఇంటిగ్రేటెడ్ విత్ ద కరెంట్ అఫైర్స్. ఓకే, అండ్ మోడల్ ఆన్సర్స్ బుక్లెట్. సో GS3 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కి సంబంధించిన ప్రతి దానికి మోడల్ ఆన్సర్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఒక హోల్ బుక్లెట్ ని మేము మీకు ఇస్తాం. ఓకే, అండ్ ఆల్సో ఫైనల్ గా అంతా అయిపోయిన తర్వాత మాక్ టెస్ట్ ని కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తాము విత్ రివార్డ్స్. సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఫీచర్ అగైన్. ఎవరైతే బ్యూటిఫుల్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చారో వాళ్ళకి మనము 1 year ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఆఫ్ హిందూ ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇవ్వడం జరిగింది. అండ్ మోర్ రివార్డ్స్ ఆర్ ఆల్సో వెయిటింగ్ ఇన్ ఇట్. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, ఇన్ని బ్యూటిఫుల్ ఫీచర్స్ ఒకే ఒక కోర్స్ లో మీకు అందుతుంది, దట్ టు ఎట్ వెరీ వెరీ డీసెంట్ అమౌంట్. ఓకే, సో బ్యాచ్ ఇస్ స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో. ఎవరైతే ఎన్రోల్ అవ్వలేరో త్వరగా ఎన్రోల్ అయిపోండి. సో 63059553 అనే నంబర్కైనా కాల్ చేయొచ్చు, ఆర్ taraIAS.com వెబ్సైట్ నుంచి అయినా పర్చేస్ చేయొచ్చు. యూ నీడ్ టు ఎన్రోల్ నౌ. డెఫినెట్లీ ట్రస్ట్ మీ, దిస్ కోర్స్ ఇస్ గోయింగ్ టు బి అ గేమ్ చేంజర్ ఫర్ యూ GS3. సో GS3లో జనరల్లీ అందరికీ తక్కువ స్కోర్స్ వస్తూ ఉంటాయి. సో అందుకే మీరు ఇందులో ఒక స్మార్ట్ చాయిస్ లో భాగంగా దీంట్లో ఎన్రోల్ అయిపోండి. దిస్ విల్ బి అ గేమ్ చేంజర్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఓకే, ఎవరు డీల్ చేస్తారు అని అంటే వెంకట్ సార్ విల్ బి డీలింగ్ ఎకానమీ, అగ్రికల్చర్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్ పార్ట్. అండ్ ఐ విల్ బి డీలింగ్ ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ఆల్సో డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, సో హోలిస్టికలీ GS3 సిలబస్ కవర్ అవుతుంది. సో యూ కెన్ ఎన్రోల్. సో యా, so now let's look at this editorial. The rod starts at the top of aviation ladder అని ఇంకో ఎడిటోరియల్ రాయడం జరిగింది. ఇది మెయిన్లీ ఏవియేషన్ సేఫ్టీ అండ్ ఆల్సో మెయిన్లీ మనకి రెగ్యులేటరీ ఛాలెంజెస్ ఏమున్నా ఏవియేషన్ సెక్టార్లో అనే వాటిని హైలైట్ చేస్తూ ఈ పర్టికులర్ ఆర్టికల్ ని రాయడం జరిగింది. ఎవరు రాశారు దీన్ని అని అంటే రంగనాథన్ గారు ఈ ఆర్టికల్ ని రాశారనమాట. సో బేసికలీ మనకి రెగ్యులేటరీ అథారిటీస్ అనేవి ఉంటాయి. సో DGCA,
సో డీజీసీఏ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇదే కాకుండా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ రెగ్యులేటరీ అథారిటీస్ అన్నమాట. అంటే సివిల్ ఏవియేషన్ సెక్టార్ని రెగ్యులేట్ చేసేది ఇవే. సో వీటిలో మనకి కొన్ని రెగ్యులేటరీ ఇష్యూస్ ఉన్నాయని చెప్తూ హైలైట్ చేస్తూ సో రంగనాథన్ గారు ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. హూ ఇస్ హీ అని అంటే హీ ఈస్ దెన్ ఫార్మర్ ఎయిర్లైన్ ఇన్స్ట్రక్టర్ పైలట్ అనమాట అండ్ ఏవియేషన్ సేఫ్టీ అడ్వైజర్. సో అతను ఈ పర్టికులర్ ఆర్టికల్ రాశారు కాబట్టి యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్సైట్స్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్ దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యువర్ మెయిన్స్ ఎగ్జామ్స్. సో టెక్నికల్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి విచ్ ఆర్ నాట్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ ది ఎగ్జామ్. సో వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది మనం అనలైజ్ చేద్దాం. ఇంకొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ ని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో బేసికలీ దీన్ని మీరు ఎక్కడ లింక్ చేసుకోవచ్చు? GS2లో మనము ఓకే గవర్నెన్స్ ఫెయిల్యూర్ లో లింక్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో మనం GS3లో డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కూడా ఈ పర్టికులర్ అంశాన్ని మీరు లింక్ చేసుకోవచ్చు. GS3లో డిజాస్టర్ మేనేజ్మెంట్, GS2లో గవర్నెన్స్ ఫెయిల్యూర్స్. ఓకే, ఈ ఆస్పెక్ట్స్ లో మనము ఈ ఏవియేషన్ సెక్టార్ లో జరిగిన ఇన్సిడెంట్ ని మనం లింక్ చేసుకోవచ్చు అండ్ అనాలిసిస్ కూడా చేద్దాం. లెట్స్ సీ. సో అండ్ దెర్ ఇస్ అనదర్ ఆర్టికల్ క్రాష్ అండ్ బర్న్ అని కూడా ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మనము ఈ ఆర్టికల్ ని అనలైజ్ చేద్దాం. ఓకే, సో అగైన్ దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ GS2 అండ్ GS3 పాయింట్ ఆఫ్ వ్యూ. అయితే మనకు తెలిసిందే June 12th రోజు వీ హ్యావ్ సీన్ అ క్రాష్ ఆఫ్ ఎయిర్ ఇండియాస్ డ్రీమ్ లైనర్. అందులో ఒక 240+ పీపుల్ చనిపోవడం జరిగింది. సో మోస్ట్లీ ఏవియేషన్ సేఫ్టీ యొక్క ల్యాప్సెస్ వల్లే ఈ ఇన్సిడెంట్ జరగొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఆథర్ పేర్కొంటున్నారు. అండ్ ఆల్సో ఏవియేషన్ సెక్టర్ లో స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అనేవి అవసరం అని చెప్పేసి పేర్కొంటున్నారు. అండ్ ఆల్సో రెగ్యులేటరీ గ్యాప్స్ ఉన్నాయి, వాటిని కూడా ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అని కూడా ఆథర్ ఇక్కడ హైలైట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో మనం ఇంతకు ముందే డిస్కస్ చేసాం, బ్లాక్ బాక్స్ ని కూడా మనం రికవర్ చేసాం. అండ్ ఆల్సో ఈ ఇన్సిడెంట్ అనేది గ్లోబల్ అటెన్షన్ లోకి వెళ్ళింది. సో డెఫినెట్లీ మనకి ఏవియేషన్ సెక్టర్ ఏదైతే ఉంటుందో దాంట్లో సేఫ్టీ రిఫార్మ్స్ తీసుకురావడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు తెలిసిందే ఇండియా అనేది వన్ ఆఫ్ ది కంట్రీస్ వేర్ ఏవియేషన్ సెక్టర్ ఇస్ అ బూస్ట్. ఓకే, ఇట్ ఈస్ హ్యావింగ్ అ బూస్ట్. ఎందుకనంటే మనకు సర్వీస్ సెక్టర్ లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏరియాస్ ఇస్ ఏవియేషన్ సెక్టర్. సో ఆల్మోస్ట్ మనం వరల్డ్ లో చూసుకుంటే 3rd ప్లేస్ లో మనం ఉన్న ఏవియేషన్ సెక్టర్ డెవలప్మెంట్ లో. ఓకే, అండ్ ఆల్సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. ఓకే, సో ఓన్లీ 2 to 3% పీపుల్ కెన్ అఫోర్డ్ ద ఫ్లైట్ సర్వీసెస్ అండ్ ఆల్. కానీ సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఫర్ ద ఫ్యూచర్. ఎందుకు అనంటే ఫ్యూచర్ లో వన్స్ వీ యాక్చువల్లీ కమ్ అవుట్ ఆఫ్ ద పావర్టీ, ఓకే, వెన్ వీ కెన్ మేక్ పీపుల్ కమ్ అవుట్ ఆఫ్ ద పావర్టీ, అప్పుడు పీపుల్ కెన్ అఫోర్డ్ దిస్. సో మనకు తెలిసిందే ఇండియా ఈజ్ మోర్ పాపులస్ కంట్రీ. డెఫినెట్లీ మనకి ఏవియేషన్ సెక్టర్ లో లాట్ ఆఫ్ పొటెన్షియల్ అనేది ఉంటుంది. వీ కెన్ యాక్చువల్లీ గెయిన్ దిస్ పాపులేషన్ ఆర్ వీ కెన్ అట్రాక్ట్ దిస్ పాపులేషన్ ఫర్ ది సర్వీసెస్ అండ్ వీ కెన్ ఆఫర్ సర్వీసెస్. ఓకే, కాబట్టి ఏవియేషన్ సెక్టర్ కి సంబంధించి మనకి లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, economic opportunities ఉన్నాయి. And also it will boost our GDP also. And also this will decrease the rich poor divide. ఓకే, వన్ ఆఫ్ ద నెగటివ్ ఆస్పెక్ట్ అని కూడా చెప్పొచ్చు. ఏవియేషన్ సెక్టర్ సోషల్ యాంగిల్లో మనం ఆలోచిస్తే సో ఏవియేషన్ సెక్టర్ లాంటివి ఏం చేస్తాయనంటే రిచ్ పూర్ డివైడ్ ని చూపిస్తాయి అనమాట. సో పూర్ కెనాట్ అఫోర్డ్, రిచ్ విల్ అఫోర్డ్. సో ఆ డీవియేషన్స్, ఆ పర్టికులర్ డిస్టింక్షన్స్ అనేవి ఏవియేషన్ సెక్టర్ లాంటివి చూపిస్తాయి. హవెవర్ సో ఫ్యూచర్ లో వన్స్ వీ మేక్ పీపుల్ కమ్ అవుట్ ఆఫ్ ద పావర్టీ, ఏవియేషన్ సెక్టర్ లో మనకు లాట్ ఆఫ్ పొటెన్షియల్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని కూడా క్రియేట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి అనమాట. ఇలా మనకి ఏవియేషన్ సెక్టర్ అనేది ఇట్ ఈస్ అ ఆపర్చునిస్టిక్ సెక్టర్ ఇన్ ఇండియా. ఓకే, సో కానీ మనము రీసెంట్ పాస్ట్ లో ఒక ఇన్సిడెంట్ చూసాం, క్రాష్ చూసాం. ఇది కొత్త ఏం కాదు. సో ప్రీవియస్ గా కూడా లాట్ ఆఫ్ క్రాషెస్ ఇన్సిడెంట్స్ ని మనం చూసాం. సో మన కంట్రీలో కొత్త ఏం కాదు అండ్ ఆల్సో బయట కంట్రీస్ లో కూడా కొత్త ఏమీ కాదు. గ్లోబల్ లెవెల్లో లాట్ ఆఫ్ క్రాషెస్ ని మనం చూస్తూనే ఉంటాము. అయితే ఇండియా లెవెల్లో జరిగిన ప్రీవియస్ క్రాషెస్ ఏవైతే ఉంటాయో వాటి తర్వాత మనం స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ని ఇంప్లిమెంట్ చేయడంలో ఓకే బ్యాక్ స్టెప్ వేయడం జరిగిందనమాట. అసలు ఎందుకు స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ని మనం తీసుకురాలేదు ఈ పర్టికులర్ ఏవియేషన్ సెక్టర్ లో అంటే బికాస్ ఆఫ్ ది రెగ్యులేటరీ గ్యాప్స్. ఓకే, సో మెయిన్లీ డీజీసీఏ అండ్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లాంటి రెగ్యులేటరీ అథారిటీస్ ఏవైతే ఉంటాయో ఆల్వేస్ దే విల్ ప్లే ద బ్లేమ్ గేమ్ అనమాట. అకార్డింగ్ టు ది ఆథర్, ఇట్స్ నాట్ మై ఒపీనియన్ ఆర్ ఇట్స్ నాట్ యువర్ ఒపీనియన్, ఇట్స్ ది ఒపీనియన్ ఆఫ్ ది ఆథర్ హూ వర్క్డ్ ఇన్ దట్ పర్టికులర్ సెక్టర్. హీ ఈస్ సేయింగ్ దాట్ లాట్ ఆఫ్ టైమ్స్ ఈ రెగ్యులేటరీ అథారిటీస్ అసలు ఎలాంటి స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఆర్ సేఫ్టీ మెథడ్స్ ని మనం ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని ఆలోచించక దే ఆల్వేస్ బ్లేమ్ పైలట్స్ అనమాట. సో ఎప్పుడు పైలట్స్ ని బ్లేమ్ చేయడం జరుగుతుంది అనమాట. లాట్ ఆఫ్ టైమ్స్ సేమ్ థింగ్స్ ఆర్ గెటింగ్
రిపీటెడ్. ఓకే, అండ్ ఆల్సో మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇన్సిడెంట్స్ కామన్ కాబట్టి వీ హ్యావ్ అ అథారిటీ కాల్డ్ ఎస్ ICAO, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అని అంటాము. ఈ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఏదైతే ఉందో, సో దిస్ విల్ రెగ్యులేట్ ద సివిల్ ఏవియేషన్ సెక్టర్ ఇన్ ద గ్లోబల్ వే. ఓకే, సో ప్రపంచంలో మన సివిల్ ఏవియేషన్ ని రెగ్యులేట్ చేసేది ఎవరు అంటే దెర్ ఇస్ అ బాడీ నేమ్డ్ ICAO, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. అయితే ICAO సివిల్ ఏవియేషన్ కి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ని తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఈ గైడ్ లైన్స్ ని ఖచ్చితంగా కంట్రీస్ ఫాలో అవ్వాలి, హూ ఆర్ అబైడింగ్ ఆర్ హూ అగ్రీడ్ ఫర్ ICAO. గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వాలి కదా. అందులో ఒక గైడ్ లైన్ ఏంటి అని అంటే, ఎప్పుడైనా ఒక ఫ్లైట్ క్రాష్ జరిగినా, ఏదైనా సివిల్ ఏవియేషన్ లో యాక్సిడెంట్స్ జరిగినా, సో ఈ రెగ్యులేటరీ అథారిటీస్ కానీ మినిస్టర్స్ కానీ స్పీచెస్ ఇచ్చినప్పుడు దే షుడ్ నాట్ టెల్ అవుట్ ద నేమ్స్ ఆఫ్ ద పైలట్ నేమ్స్ బయట పెట్టకూడదు. కానీ ఈ ఇన్సిడెంట్ లో స్టార్టింగ్ లోనే మనం చూస్తాము దట్ దిస్ రెగ్యులేటరీ అథారిటీస్ టాప్ లెవెల్ ఒఫీషియల్స్ ఎవరైతే ఉంటారో దే ఆర్ పుట్టింగ్ అవుట్ ద పైలట్ నేమ్స్ విచ్ ఇస్ అగేన్స్ట్ ద ICAO రెగ్యులేషన్. ఓకే, అండ్ అప్పుడు ఏమవుతుంది, పబ్లిక్ పర్సెప్షన్ ఎలా మారుతుంది, పైలట్స్ వల్లనే ఇది జరిగింది. సో అక్కడ వీళ్ళు బ్లేమ్ గేమ్ అనేది అసలు ఎలాంటి రిఫార్మ్స్ తీసుకురావాలి అనేది దృష్టి పెట్టకుండా దే యాక్చువల్లీ టర్న్ ద పాయింట్ టువర్డ్స్ ద పైలట్స్ అనమాట. ఇది కొత్త ఏమీ కాదు, ప్రీవియస్ గా కూడా ఇలాంటి ఇన్సిడెంట్సే జరిగాయి. అండ్ ఆల్సో ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఏవైతే ఉంటాయో హూ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్స్, సో ఆఫెన్ మనం ఇండియాలో చూసుకుంటే ప్రతి కేసులో ఇన్వెస్టిగేటర్స్ కూడా దే ఆర్ పుట్టింగ్ the blame on the pilots only, allegations on pilots only, హ్యూమన్ ఎర్రర్స్ వల్లనే జరిగింది అని చెప్పేసి ఫైనల్ గా ఇన్వెస్టిగేషన్ తీర్పుని ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ పొలిటికల్ నెక్సెస్ అండ్ కరప్షన్ ని మనం చూస్తూ ఉన్నాం. ఓకే, ఇక్కడ రియల్ ఇష్యూ ఏంటి అనేది మనం బయటికి తీసుకొస్తే ఇలాంటి యాక్సిడెంట్స్ ని మనం ఫ్యూచర్ లో ప్రివెంట్ చేయగలుగుతాం. కానీ సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ద బ్లేమ్ గేమ్ ఈస్ షిఫ్టెడ్ టువర్డ్స్ ద పైలట్స్ మీద బ్లేమ్ ని షిఫ్ట్ చేయడం జరుగుతుంది అనమాట రెగ్యులేటరీ అథారిటీస్. సో దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ ఇష్యూస్ దట్ ఆర్ హైలైటెడ్ ఇన్ ది ఆర్టికల్. ఓకే, అండ్ ఆల్సో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కూడా పైలట్స్ ని బ్లేమ్ చేస్తున్నాయి. సో దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ ఇష్యూస్ దట్ ఆర్ హైలైటెడ్. అండ్ వీటితో పాటు లెట్ మీ టెల్ యూ ఫ్యూ అదర్ ఛాలెంజెస్ ఇన్ ది ఏవియేషన్ సెక్టర్స్ దట్ ఆర్ దేర్. సో ఫస్ట్ వన్ దట్ ఐ కెన్ సే ఇస్, ఓకే, సో 2 ఛాలెంజెస్ చూసాం, థర్డ్ వన్ చూద్దాం ఇప్పుడు. ఒకటి వచ్చేసి రెగ్యులేటరీ గ్యాప్స్ ఉన్నాయని చెప్పాను, ఇంకొకటి గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వట్లేదని చెప్పాను. థర్డ్ ఇష్యూ ఏంటి అని అంటే మన సివిల్ ఏవియేషన్ సెక్టర్ లో ఏజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ అనదర్ ప్రాబ్లం. సో మన దగ్గర ఉన్న ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ 20 to 30 years ఓల్డ్ అయి ఉన్నాయి. సో దీంట్లో మనము అయితే 20 to 30 years ఓల్డ్ ఫ్లైట్స్ లో ఎగ్జిట్ విండోస్ కానీ, ఓకే, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఫ్లైట్ లో ఉంటుందో వాటిలలో చాలా లూప్ హోల్స్ అనేవి ఉంటాయి ఈ ఏజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల. దానివల్ల యాక్సిడెంట్స్ అయిన టైంలో కూడా సేవ్ చేయడం అంత ఈజీగా ఉండదు. ఓకే, దిస్ ఇస్ అనదర్ ప్రాబ్లమ్ దట్ ఈస్ దేర్ ఇన్ ఇండియా. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి పైలట్స్ మెంటల్ హెల్త్ ఇస్ అనదర్ ఇష్యూ. పైలట్స్ మెంటల్ హెల్త్ అండ్ ఆల్సో క్రూ హెల్త్. ఓకే, ఎవరైతే అందులో పని చేస్తారో వాళ్ళ యొక్క మెంటల్ హెల్త్ అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఒక స్ప్లిట్ సెకండ్ లో ఏదైనా జరిగినా, ఏదైనా డెసిజన్ తీసుకున్నా అది ప్రతి ఒక్కరికి ప్రమాదం అయ్యే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి పైలట్ యొక్క హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్, మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే లాట్ ఆఫ్ టైమ్ సివిల్ ఏవియేషన్ సెక్టర్ లో DGCA రెగ్యులేషన్స్ తెచ్చినప్పటికీ వర్కింగ్ అవర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి పైలట్స్కే కాదు అక్కడ పనిచేస్తున్న క్రూకి కూడా ఎక్కువ వర్కింగ్ అవర్స్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి ప్రాపర్ రెస్ట్ ఉండట్లేదు. ఓకే, ఫర్ ద సేమ్ శాలరీ దే ఆర్ వర్కింగ్ ఫర్ లాంగర్ అవర్స్ ఆఫ్ టైం. సో దానివల్ల ఏమవుతుంది, మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. సో బికాస్ ఆఫ్ ద పైలట్స్ మెంటల్ హెల్త్ that will create the human errors. This is another problem that we are facing, not only in India but also in other countries also. Similar kind of problems మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఓకే, అండ్ ఇదే కాదు, ఫిఫ్త్ వన్ కెన్ బి కంజెషన్. ఓకే, సో లాట్ ఆఫ్ టైమ్స్ ఏమవుతుంది అని అంటే కంజెషన్ ప్రాబ్లమ్స్ ని చూస్తున్నాం, ఎయిర్ ట్రాఫిక్ అండ్ ఎయిర్ కంజెషన్ అని చూస్తున్నాం. సో లాట్ ఆఫ్ ప్లేన్స్ అనేవి ఒకేసారి టేక్ ఆఫ్ అవ్వడం, ఓకే, ఒకేసారి ల్యాండ్ అవ్వడం. సో ఇలాంటి ఓకే ప్యారలల్ ఇన్సిడెంట్స్ వల్ల, కంజెషన్ వల్ల, ఏ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనము ఇలాంటి ఇష్యూస్ ని ఫేస్ చేస్తున్నాం. అండ్ అదర్ రీజన్స్ క్యాన్ బి డ్యూ టు క్లైమేటిక్ చేంజెస్, వెదర్ ప్యాటర్న్స్. ఇవన్నీ నార్మల్ రీజన్స్, దీస్ ఆర్ నాట్ ఆంథ్రోపోజెనిక్ రీజన్స్. సో బేసిక్ గా చెప్పాలి అని అంటే ఈ కంజెషన్ ప్రాబ్లమ్ ఇస్ అనదర్ వన్ అనమాట. ఓకే,
So pilot health is another problem. So congestion is another problem, and another problem that we have discussed is aged planes. Okay, and also మిగతావి లైక్ డీజీసీఏ కానీ మిగతా రెగ్యులేటరీ అథారిటీస్ కానీ ప్రాపర్ రిఫార్మ్స్ ని తీసుకురాకపోవడం అండ్ ఐసీఏఓ యొక్క గైడ్ లైన్స్ ని ప్రాపర్ గా ఫాలో అవ్వకపోవడం. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ది ఇష్యూస్ ఇన్ ద ఇండియా సివిల్ ఏవియేషన్ సెక్టర్. ఓకే, అండ్ ఆల్సో మనం ఎలాంటి వే ఫార్వర్డ్ ఆర్ ఎలాంటి సజెషన్స్ ఇస్తే మనం దీన్ని సాల్వ్ చేయగలుగుతాము, వాట్ వీ కెన్ డూ అని అంటే, సో దిస్ ఈస్ అ వేకప్ కాల్ కాబట్టి వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ద రిఫార్మ్స్. అసలు ఏం రిఫార్మ్స్ తీసుకొస్తే బాగుంటుంది అనేది లెట్స్ సీ వన్స్. సో బిఫోర్ లుకింగ్ ఎట్ ద వే ఫార్వర్డ్, లెట్ మీ షో యూ సమ్ డీప్ రూటెడ్ సిస్టమిక్ ఫెయిల్యూర్స్ ఏవియేషన్ సెక్టార్లో. సో ఇన్స్టిట్యూషనల్ కాంప్లెన్సీ అనేది లేదు, సో సేమ్ థింగ్ రెగ్యులేటరీ గ్యాప్ అనమాట. సో హై లెవెల్ రెసిగ్నేషన్స్ అనేవి మనం చూడట్లేదు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా. డిసిప్లినరీ యాక్షన్స్ అనేది ఎవరి మీద తీసుకోవట్లేదు ఇలాంటి ఇన్సిడెంట్స్ తర్వాత కూడా. అండ్ డీజీసీఏ, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్ లాంటి రెగ్యులేటరీ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో అండ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏవైతే ఉన్నాయో, సో దే ఆర్ బ్లేమింగ్ పైలట్స్ వితౌట్ ఎనీ సిస్టమిక్ ఫిక్సెస్, అంటే సిస్టమిక్ చేంజెస్ తీసుకురాకుండా బ్లేమ్ గేమ్ ని ఆడుతున్నారు అనమాట. సో సేమ్ దిస్ ఇస్ ద పాయింట్ దట్ ఐవ్ టోల్డ్, రెగ్యులేటరీ గ్యాప్స్ అనేవి ఉన్నాయి. టెక్నికల్ అండ్ ఆపరేషనల్ డెఫిషియన్సీస్, సో ప్రిలిమినరీ సైన్స్ సజెస్ట్ ఇంజిన్ ఇంజెక్షన్, ఓకే, ఇంప్రాపర్ టేక్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఆర్ ఫెయిల్యూర్ టు అబార్ట్ టేక్ ఆఫ్. సో ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ అనేవి ఫ్రీక్వెంట్ గా జరుగుతున్నాయి. దిస్ ఇస్ అనదర్ ప్రాబ్లమ్. అండ్ ఆల్సో ఎస్పెషలీ జెనెక్స్ ఇంజిన్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అండ్ కన్సర్న్స్. సో దిస్ ఇస్ అనదర్ థింగ్. ఓకే, ఈ టెక్నికల్ డీటెయిల్స్ మనకి యూపీఎస్సీలో అడగరు, సో డోంట్ వరీ అబౌట్ దాట్. అండ్ ఇగ్నోర్డ్ వార్నింగ్స్ అండ్ అన్ఇంప్లిమెంటెడ్ రెగ్యులేషన్స్ అండ్ రికమెండేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్ లో మనకి 2010లో మంగళూరులో ఎప్పుడైతే క్రాష్ జరిగిందో, సో ఆ టైంలో లాట్ ఆఫ్ రికమెండేషన్స్ ని ఇవ్వడం జరిగింది, బట్ హౌఎవర్ దే ఆర్ ఇగ్నోర్డ్. వాటిని ప్రాపర్ గా ఎవరు ఇంప్లిమెంట్ చేయలేదు. సో రెగ్యులేటరీ అథారిటీస్ వాటిని పట్టించుకోలేదు. కాజికోడ్ 2020లో కాజికోడ్ లో ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా మనకి సేఫ్టీ ఆడిట్స్ అనేవి చేయలేదన్నమాట. ఓకే, అంటే ఇక్కడ ప్రాపర్ రెగ్యులేషన్స్ అనేవి, ప్రాపర్ ఆడిటింగ్ అనేది, ప్రాపర్ సేఫ్టీ మెజర్స్ అనేవి ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఓకే, అండ్ ఆల్సో మంగళూరు క్రాష్ తర్వాత మనకి పిఐఎల్స్ ఏవైతే ఫైల్ చేశారో వాటిని డిస్మిస్ చేయడం జరిగింది జ్యుడిషియరీ. అండ్ లాట్ ఆఫ్ కేసెస్ లో మనం ఇలాంటి కేసెస్ లో డీలేస్ అనేవి చూస్తున్నాం. ఓకే, సో ఇలా మనకి సేఫ్టీ కన్సర్న్స్ అండ్ సేఫ్టీ మెజర్స్, ఫ్యూచరిస్టిక్ మెజర్స్ అనేవి కంప్లీట్ గా అబ్సెంట్ ఉన్నాయి సివిల్ ఏవియేషన్ సెక్టర్ లో. అండ్ ఆల్సో క్రైసిస్ ప్రిపేర్డ్నెస్ ఇస్ అబ్సెంట్. ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్రోటోకాల్స్ అనేవి వీక్ గా ఉన్నాయి. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ అనేవి చాలా వీక్ గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో ట్రైనింగ్ ప్రాపర్ గా ఇవ్వట్లేదు, ట్రైనింగ్ సిమ్యులేషన్స్ ప్రాపర్ గా ఉండట్లేదు ఫర్ ద స్టాఫ్ హు ఆర్ వర్కింగ్. ఓకే, ట్రైనింగ్ ప్రాపర్ గా ఇవ్వకపోవడం అనేది అనదర్ బిగ్ మిస్టేక్. సో దీస్ ఆర్ సమ్ హిస్టారికల్ మిస్టేక్స్ దట్ వీఆర్ సీయింగ్ ఇన్ ఇండియన్ ఏవియేషన్ సెక్టర్ ఫ్రమ్ పాస్ట్ ఓన్లీ. ఓకే, సో కాబట్టి మనం కొన్ని వే ఫార్వర్డ్, కొన్ని చేంజెస్ తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. దిస్ ఇస్ ద ప్రెసింగ్ నీడ్ ఆఫ్ ది అవర్ టుడే. ఓకే, సో ఒకటి వచ్చేసి రెగ్యులేటరీ అథారిటీస్ ని మనం రీవామ్ చేయాలి. డీజీసీఏ లాంటి వాటికి మనం అటానమీ అనేది ఇవ్వడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, అండ్ వాళ్ళు ప్రాపర్ గా రిఫార్మ్స్ ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. దాంతో పాటు థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్స్ ని కండక్ట్ చేయాలి. సో దానివల్ల అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ దిస్ బాడీస్ విల్ ఇంక్రీజ్. అండ్ వీ హ్యావ్ టు యూస్ టెక్నాలజీ. సో మనము డిజాస్టర్ ప్రివెన్షన్, డిజాస్టర్ ప్రివెన్షన్ లో భాగంగా, ఇన్సిడెంట్స్ ని ప్రిడిక్షన్ లో భాగంగా ఏఐని యూజ్ చేయడం వల్ల వీ కెన్ డూ సమ్ ఫాల్ట్ డిటెక్షన్స్, డ్రోన్ ఇన్స్పెక్షన్స్ చేయొచ్చు. ఓకే, సో ఇలా టెక్నాలజీని కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇన్వెస్టిగేషన్స్ ని ప్రాపర్ గా కండక్ట్ చేయాలి. ఓకే, క్లియర్ డెడ్ లైన్స్ ని, కరెక్ట్ టైంలో ఇన్వెస్టిగేషన్ యొక్క రిపోర్ట్స్ ని సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ లీగల్ రిఫార్మ్స్ ని తీసుకురావాలి. ఒక ఏవియేషన్ సేఫ్టీ ట్రిబ్యునల్ ని మనం ఇండిపెండెంట్ గా సెటప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇంతకుముందు నేను చెప్పాను, మంగళూరు క్రాష్ తర్వాత మనకి ఏవైతే పిఐఎల్స్ ఫైల్ అయ్యాయో వీటిలో మనం డీలేస్ చూసాం, అండ్ ఆల్సో రిజెక్షన్స్ అనేవి చూసాం, డిస్మిషన్స్ అనేవి చూసాం. ఇవన్నీ కాకుండా ఏంటి అని అంటే, సో ఈ పర్టికులర్ ఇష్యూస్ ని మనం సాల్వ్ చేసుకోవాలి అని అంటే వాటికంటూ ఇండిపెండెంట్ సేఫ్టీ ట్రిబ్యునల్స్ ని మనము ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఆల్సో ట్రైనింగ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ప్రాపర్ గా స్టాఫ్ కి ట్రైన్ చేయట్లేదు. కాబట్టి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కోసం సేఫ్టీ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి, ఎథికల్ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. అండ్ ఆల్సో ఎవరైతే ఈ ఇష్యూస్ ని విజిల్ బ్లో చేస్తున్నారో వాళ్ళకి ప్రాపర్
ప్రొటెక్షన్ అనేది ఇచ్చే బాధ్యత కూడా గవర్నమెంట్దే. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ ఎంగేజ్మెంట్ ఇస్ నెసెసరీ. పబ్లిక్కి టైమ్లీ అప్డేట్స్ అనేవి అందిస్తూ ఉండాలి. అండ్ ఆల్సో ట్రాన్స్పరెన్సీని రెగ్యులేటరీ అథారిటీస్ నీడ్ టు బి ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబుల్ ఫర్ సచ్ ఇన్సిడెంట్స్ అనమాట. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ బ్లేమింగ్ సమ్వన్ ఎల్స్. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ కెన్ ఫాలో. అండ్ దీంతో పాటు పీరియాడిక్ డ్రిల్స్ ని కండక్ట్ చేయాలి, సేఫ్టీ డ్రిల్స్ ని. సో దట్ కెన్ బి అన్ ఐడియల్ సొల్యూషన్. అండ్ పీరియాడిక్ డ్రిల్స్ తో పాటు పైలట్ హెల్త్ కండిషన్, పైలట్ మెంటల్ హెల్త్ కండిషన్ ఇష్యూస్ ని కూడా మనం ఎప్పటికప్పుడు ట్యాకిల్ చేస్తూ ఉండాలి. సో ఫర్ దాట్ వీ నీడ్ ప్రాపర్ రెగ్యులేషన్స్ బై డీజీసీఏ. రెగ్యులేషన్స్ ని తీసుకురావడమే కాదు, సో స్టాఫ్ కి సంబంధించి, క్రూ మెంబర్స్ కి సంబంధించి, ఎస్పెషల్లీ పైలట్స్ కి సంబంధించి రెగ్యులేషన్స్ ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనే పోస్ట్ ఆడిట్స్ ని కూడా మనం తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, సో యా, ఇన్ దిస్ వే వీ కెన్ యాక్చువల్లీ solve the concerns with respect to civil aviation sector. ఒక్కసారి మనం ICAO అండ్ అదర్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ గురించి చూసి విల్ ఎండ్ అప్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద ఫర్దర్ డిస్కషన్, ఇంకొక చిన్న కోర్స్ అనౌన్స్మెంట్ అన్నమా. ఆంథ్రో మ్యాప్ అని ఒక కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. సో you can master anthropology through previous year questions from this course. So this will be dealt by Sairam sir. Okay, and ఈ పర్టికులర్ కోర్స్లో భాగంగా you can revise entire anthropology paper or syllabus through previous year question themes. So previous year question themes బేస్ చేసుకొని మీరు మొత్తం ఆంథ్రోపాలజీ ఆప్షన్ అని రివైజ్ చేసుకోవచ్చు. క్వాలిటీ మోడల్ ఆన్సర్స్ ఉంటాయి, ఎంబలిష్మెంట్స్ అనేవి ఉంటాయి, వాల్యూ అడిషన్ బాక్సెస్ ని ప్రొవైడ్ చేస్తారు సార్, కేస్ స్టడీస్ ని ప్రొవైడ్ చేస్తారు. బ్యూటిఫుల్ గా ప్రతిదీ వాల్యూ అడిషన్స్ కూడా ఇందులో యాడ్ అయి ఉన్నాయి. సిస్టమ్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ 2 కాంప్రహెన్సివ్ టెస్ట్లు అనేవి ఉంటాయి విత్ ఎవాల్యుయేషన్. మెంటర్షిప్ కాల్స్ అనేవి కూడా ఉంటాయి. అండ్ ఆల్సో ఫ్యాకల్టీ సపోర్ట్ కూడా ఉంటుంది ఈ పర్టికులర్ కోర్స్లో. సిఏ ఎన్రిచ్మెంట్ మెటీరియల్ ని కూడా మేము ఇక్కడ ప్రొవైడ్ చేయబోతున్నాం. ఓకే, దిస్ కోర్స్ ఇస్ జస్ట్ ఫర్ 3,999. ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్, యూ కెన్ ఎన్రోల్ బై going into our website, or you can actually enroll by calling to this number 630595553 అనే నంబర్ కి కాల్ చేసి కూడా మీరు ఈ కోర్సులో ఎన్రోల్ అవ్వచ్చు. ఓకే, సో 5th June 2025 నుంచి ఈ కోర్స్ స్టార్ట్ అయింది. సో ఇఫ్ యూ హ్యావెంట్ ఎన్రోల్, ట్రై టు ఎన్రోల్ మీ పర్టికులర్ ఆప్షనల్ ఆంథ్రోపాలజీ అయితే. ఓకే, సో విత్ దిస్ లెట్స్ కంటిన్యూ అవర్ డిస్కషన్. సో నౌ లెట్స్ సీ వాట్ ఈస్ ICAO. నేను చెప్పాను ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి రెగ్యులేటరీ అథారిటీ అనేది ఉంటుంది, దాన్నే మనం ICAO అంటాం. సో ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. ఇది ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ అనమాట, యునైటెడ్ నేషన్స్ కి సంబంధించి. 1944లో దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాము షికాగో కన్వెన్షన్ లో. ఓకే, షికాగో కన్వెన్షన్ లో దీన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఏం చేస్తుంది అని అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ని, రెగ్యులేషన్స్ ని సెట్ చేస్తుంది విత్ రెస్పెక్ట్ టు సివిల్ ఏవియేషన్ సేఫ్టీ. సివిల్ ఏవియేషన్స్ కి సంబంధించి ఇంటర్నేషనల్ సేఫ్టీని, రెగ్యులేషన్స్ ని తీసుకురావడం దీని యొక్క బాధ్యత. అండ్ ఆల్సో ఏవియేషన్ సేఫ్టీని మెయింటైన్ చేస్తుంది, సెక్యూరిటీని మెయింటైన్ చేస్తుంది, ఎఫిషియన్సీని మెయింటైన్ చేస్తుంది, అండ్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఈజ్ ఆల్సో దేర్. ఓకే, సో దీంట్లో ఉన్న దీని యొక్క కీ ఫంక్షన్స్ ఏంటి అని అంటే ఇట్ డెవలప్ స్టాండర్డ్స్ అండ్ రికమెండెడ్ ప్రాక్టీసెస్. ఓకే, సార్ప్స్ అనే వాటిని తీసుకొస్తుంది అనమాట. అండ్ ఆల్సో మెంబర్ స్టేట్స్ ఎవరైతే ఉంటారో, సో ICAOలో జాయిన్ అయిన మెంబర్ స్టేట్స్ అంటే కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఆడిటింగ్ అనేది చేస్తుంది అనమాట. సో దానికోసం ఇది యూనివర్సల్ సేఫ్టీ ఓవర్ సైట్ ఆడిట్ ప్రోగ్రామ్ ని తీసుకురావడం జరిగింది. అండ్ ఆల్సో గ్లోబల్ లెవెల్లో ఏవియేషన్ సిస్టమ్ కి సంబంధించి హార్మోనైజేషన్ ఉండాలి కాబట్టి దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ని కూడా తీసుకొస్తుంది. ఓకే, సో ఇండియా అనేది సిగ్నేటరీ టు ICAO. అండ్ ఆల్సో ఏవియేషన్ రెగ్యులేషన్స్ ఏవైతే ICAO నార్మ్స్ లో ఉన్నాయో వాటిని మనం ఖచ్చితంగా అలైన్ అయ్యి ఉండాలి, అబైడ్ అయ్యి ఉండాలన్నమాట. కానీ ఇప్పుడు మనం ఇంతకు ముందే మనం చూసాం ICAO తీసుకొచ్చిన గైడ్ లైన్స్ ని మనం ప్రాపర్ గా ఫాలో అవ్వట్లేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూస్. సో ICAO కూడా ఈ పర్టికులర్ ఇష్యూని ఎప్పుడు రేస్ చేస్తూనే ఉంది. ఇండియాలో సేఫ్టీ ఓవర్ సైట్ క్యాపబిలిటీస్ అనేవి వాటిలలో ఇష్యూస్ అనేవి ఉన్నాయి. పాస్ట్ లో ఆడిటింగ్స్ కూడా ప్రాపర్ గా చేయలేదు. రెగ్యులేటరీ రిఫార్మ్స్ అనేవి అవసరం అని చెప్పేసి ICAO కూడా ఎప్పటికప్పుడు ఇండియాని పుష్ చేస్తూనే ఉంది. ఓకే, so there is another term that you have to know with respect to civil aviation sector. So that is air traffic control. Air traffic control అంటే ఒక గ్రౌండ్ బేస్డ్ సర్వీస్ అన్నమాట. సో ఇదేం చేస్తుంది అని అంటే ఇట్ విల్ మేనేజ్ ద సేఫ్ అండ్ ఆర్డర్లీ ఫ్లో ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్ అనేది సేఫ్ గా ఆర్డర్లీ ఫ్యాషన్ లో ఫ్లో అయ్యేలాగా ఎయిర్ లో అండ్ గ్రౌండ్ లో
జరిగేలాగా చూసుకునేదే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అన్నమాట. ఓకే, మిడ్ ఎయిర్ కొలిషన్స్ జరగకుండా చూస్తుంది, టేక్ ఆఫ్ టైంలో, ల్యాండింగ్ టైంలో, మిగతా టైమ్స్ లో గైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఎయిర్ స్పేస్ కంజెషన్స్ ని మేనేజ్ చేస్తూ ఉంటుంది, ఎలాంటి యాక్సిడెంట్స్ అండ్ ఎలాంటి కొలిషన్స్ జరగకుండా. ఓకే, బేసికలీ ఏటీసీ అనేది ఎవరు తీసుకొస్తారు, ఎవరు దాని కింద ఉంటుంది అని అంటే ఇట్ ఈస్ ఆపరేటెడ్ బై ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. కానీ దీంట్లో కొన్ని మనం ఇష్యూస్ చూస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి, అండ్ ఆల్సో పర్సనల్ గ్యాప్స్ కూడా ఉన్నాయి. అంటే ప్రాపర్ ట్రైన్డ్ స్టాఫ్ ఉండట్లేదు అనమాట, షార్టేజెస్ అనేవి మనం చూస్తున్నాం. అండ్ టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ ఇష్యూస్ ఉన్నాయి, అంటే టెక్నాలజీకి అనుగుణంగా వెళ్ళట్లేదు, టెక్నాలజికల్ గ్యాప్స్ అనేవి ఉన్నాయి మళ్ళీ. ఓకే, కానీ ఈ పర్టికులర్ బాడీ అనేది సివిల్ ఏవియేషన్ సేఫ్టీకి సంబంధించి ఒక క్రిటికల్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. Now let's see one mains question. Okay, try to attempt that particular question. So in light of a recurring aviation accidents in India, examine the challenges in disaster preparedness and emergency response with civil aviation sector. So civil aviation sector lo disaster preparedness lo elanti issues unnai. Okay, like regulatory gaps అనేవి ఉన్నాయి. అంటే ఏంటి ఇక్కడ రెగ్యులేషన్స్ ఏవైతే తీసుకోవాలో రెగ్యులేటరీ అథారిటీస్ లైక్ డీజీసీఏ ఇలాంటివి ఏంటంటే రెగ్యులేషన్స్ ని, రికమెండేషన్స్ ని యాక్సెప్ట్ చేయట్లేదు. సో డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ అనేది ప్రాపర్ గా చేయట్లేదు అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాప్సెస్ అనేవి ఉన్నాయి, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేవి లేవన్నమాట. ఓకే, అండ్ ఆల్సో దేర్ ఆర్ గ్యాప్స్ ఆఫ్ రికమెండేషన్ ఇంప్లిమెంటేషన్. ఓకే, సో పోస్ట్ డిజాస్టర్స్ వాటిని మనం ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేయట్లేదు. సో ఇలాంటి కొన్ని ఇష్యూస్ అనేవి ఉన్నాయి. అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ లో కూడా కొన్ని ఇష్యూస్ అనేవి ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు సివిల్ ఏవియేషన్ సెక్టర్. సో విత్ రెస్పెక్ట్ టు రెగ్యులేటరీ అథారిటీస్ అగైన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ లో ప్రాబ్లమ్, అండ్ ఆల్సో బ్లేమ్ గేమ్. ఓకే, సో ఇలాంటి ఇష్యూస్ కూడా ఉన్నాయన్నమాట. సో సజెస్ట్ సమ్ ఇన్స్టిట్యూషనల్ అండ్ టెక్నాలజికల్ మెజర్స్ which can be made to strengthen civil aviation disaster management and public safety. So కొన్ని institutional measures and also technological measures ని suggest చేయమంటున్నారు, so that we can improve the civil aviation disaster management and public safety. So basically మనము టెక్నాలజికల్ మెజర్స్ లో భాగంగా ఏఐ అడాప్షన్స్ తీసుకురావచ్చు, లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, వీ కెన్ యూజ్ ద ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ ఓకే బ్లాక్ చైన్ టెక్నాలజీ అండ్ ఆల్ ఫర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్. ఓకే, సో ఇలాంటి వాటిని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇన్స్టిట్యూషనల్ మెజర్స్ లో భాగంగా రెగ్యులేటరీ గ్యాప్స్ ని మనము నారో అప్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ ప్రాపర్ డ్రిల్లింగ్స్ అండ్ ట్రైనింగ్ మాడ్యూల్స్ ని తీసుకురావాలి. ఓకే, సేఫ్టీ డ్రిల్లింగ్ చేపియాలి, ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? క్రూ మెంబర్స్ కి. మెంటల్ హెల్త్ ఆఫ్ ద పైలట్స్ మీద దృష్టి పెట్టాలి. సో ఇలాంటి మనము ఇలాంటివి మనం తీసుకురాగలిగితే వీ కెన్ టాకిల్ ద సివిల్ ఏవియేషన్ సెక్టర్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా. Okay, so this is how you need to structure, and you can add more points. Okay, so try to add examples, try to collect examples from the newspapers and also with the help of the Google and all. Okay, so ఏంటంటే ఇక్కడ మీరు ఎగ్జాంపుల్స్ ని కలెక్ట్ చేసినట్టయితే మీకు కమింగ్ ఎగ్జామ్స్ లో యూజ్ అవుతుంది. ఎందుకనంటే దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ న్యూస్ కాబట్టి దేర్ కెన్ బి అ ప్రాబబిలిటీ ఆఫ్ డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఏరియా. Okay, now let's go to another article. So now let's look at another article. In game of 2006 11-year-old Jewish Persian enmity అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఇది బేసికలీ మనకి జిఎస్ పేపర్ 2లో యూజ్ అవుతుంది. ఓకే, ఇండియా అండ్ నేబర్హుడ్ రిలేషన్స్ అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ రీజనల్ ఆర్ గ్లోబల్ ఇంపాక్ట్. ఓకే, ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల అనే దాంతో కూడా మనం లింక్ చేసుకోవచ్చు. అండ్ జిఎస్ 3లో ఎనర్జీ సెక్యూరిటీ అనే టాపిక్ తో కూడా వీ కెన్ రిలేట్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. అయితే ఈ పర్టికులర్ ఇష్యూని నేను డిస్కస్ చేసే ముందు లెట్ మీ టెల్ యూ ఫ్యూ థింగ్స్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ద థింగ్ ఇన్ మోర్ డీటెయిల్. ఓకే, సో బేసిక్గా ఏదైనా కంట్రీ న్యూక్లియర్ మెటీరియల్స్ ని ఓకే తయారు చేస్తుంది అని అంటే దేర్ కెన్ బి 2 పర్పసెస్. ఒకటి సివిలియన్ యూసేజ్ ఉంటుంది, ఒకటి వార్ హెడ్స్ ని తయారు చేయడానికి కూడా న్యూక్లియర్ మెటీరియల్స్ ని ఓకే ఎన్రిచ్ చేసే పని ఒక కంట్రీ చేయగలుగుతుంది. ఓకే, సో బేసికలీ ఈ కేసులో అంటే ఇరాన్ అనే కంట్రీ ఏదైతే ఉంటుందో ఇది సివిలియన్ పర్పసెస్ కి అని చెప్పేసి ఎన్రిచ్మెంట్ అనేది చేస్తుంది. బేసికలీ
న్యూక్లియర్ మెటీరియల్ యొక్క ఎన్రిచ్మెంట్ అనేది 60% కన్నా ఎక్కువగా ఉండొద్దు. సో 60% వరకే సివిలియన్ యూజెస్కి యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ 90% దాకా వెళ్ళింది అనుకోండి ఎన్రిచ్మెంట్ అనేది, అప్పుడు ఏమవుతుంది అని అంటే న్యూక్లియర్ వెపనరీ కోసమే అది చేసినట్టు అవుతుంది. ఎందుకంటే 90% విల్ బి యూజ్డ్ ఫర్ ద న్యూక్లియర్ వెపనరీ డెవలప్మెంట్. సో బేసికలీ పాస్ట్ నుంచి కూడా ఇరాన్ తీసుకొచ్చే ఈ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఈ ఎన్రిచింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో పాస్ట్ లో కూడా, సో దిస్ హ్యాస్ షోన్ కెప్ట్ సమ్ కన్సర్న్స్ టువర్డ్స్ ద కంట్రీస్. సో మనకి P5 కంట్రీస్ కానివ్వండి, మిగతా కంట్రీస్ కానివ్వండి, దే ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ కన్సర్న్స్ విత్ రెస్పెక్ట్ టు ఇరాన్ డెవలపింగ్ ద న్యూక్లియర్ మెటీరియల్. అయితే మనకి 2015లో బరాక్ ఒబామా ఉన్న సమయంలో సో యుఎస్ ప్రెసిడెంట్ అయిన బరాక్ ఒబామా ఉన్న సమయంలో 2015 ఆ టైంలో సో ఇరాన్ మీద లాట్ ఆఫ్ శాంక్షన్స్ అనేవి డిఫరెంట్ కంట్రీస్ వేయడం జరిగింది. 2015 కన్నా ముందు అండ్ 2015లో. సో వీటన్నిటిని క్లియర్ చేసుకోవడానికి P5+1 జర్మనీ అండ్ ఆల్సో ఇరాన్ వీళ్ళందరూ కలిసి నెగోషియేషన్స్ చేసి ఒక అగ్రిమెంట్ ని తీసుకొచ్చారు. దాన్నే మనము JCPOA అని అంటాము, జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో దీంట్లో భాగంగా ఇరాన్ కి కొన్ని కండిషన్స్ ని ఇవ్వడం జరిగింది. సో ఇరాన్ మీద ఎలాంటి శాంక్షన్స్ వేయము, దానికోసం ఇరాన్ కొన్ని రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి కొన్ని రెగ్యులేషన్స్ ని JCPOA ద్వారా ఈ కంట్రీస్ తీసుకురావడం జరిగిందనమాట. సో ఎలాంటి కండిషన్స్ పెట్టారు అని అంటే, ఏదైతే న్యూక్లియర్ మెటీరియల్స్ మీరు ఎన్రిచ్ చేస్తున్నారో, డెవలప్ చేస్తున్నారో, దిస్ షుడ్ నాట్ ఎక్సీడ్ 60%. అండ్ ఆల్సో దిస్ షుడ్ బి ఓన్లీ యూజ్డ్ ఫర్ ద సివిలియన్ పర్పసెస్ అని చెప్పేసి దాన్ని తీసుకురావడం జరిగింది. సో ఆఫ్టర్ దాట్ 2018లో బరాక్ ఒబామా వాజ్ రిప్లేస్డ్ బై డొనాల్డ్ ట్రంప్. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క ఫస్ట్ టర్మ్ అది. ఆ టైంలో ఏంటంటే JCPOA నుంచి ట్రంప్ బయటికి వెళ్ళిపోవడం వల్ల దీని యొక్క రెలవెన్స్ అనేది తగ్గిపోయి ఇరాన్ అగైన్ స్టార్టెడ్ డెవలపింగ్ దిస్ న్యూక్లియర్ మెటీరియల్, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ని ఇంకొంచెం కాస్త పెంచడం జరిగిందనమాట. అండ్ ఇన్ ద సెకండ్ టర్మ్, ఇప్పుడు ప్రస్తుతం ట్రంప్ యొక్క సెకండ్ టర్మ్ లో సో JCPOAలో లాంటి మళ్ళీ ఫర్దర్ ఏదైనా న్యూక్లియర్ అగ్రిమెంట్ ని తీసుకొద్దామనే ఒక ప్లాన్ తో నెగోషియేషన్స్ ని జరిపిస్తున్నారనమాట ఇరాన్ తో. USA అండ్ ఇరాన్ ఆర్ హ్యావింగ్ సమ్ నెగోసియేషన్స్. 5 rounds ఆఫ్ నెగోసియేషన్స్ అయిపోయాయి. సో ఇప్పుడు మనకి 6th round ఆఫ్ నెగోసియేషన్ రేపు అంటే సండే రోజు ఉందన్నమాట. కానీ దానికన్నా ముందే ఇజ్రాయెల్ ఏం చేసిందనంటే, ఈ ఇరాన్ లో ఉన్న న్యూక్లియర్ మెటీరియల్ డెవలప్మెంట్ ఏరియాస్ లో అండ్ ఆల్సో మనకి ఎనర్జీ అండ్ ఆల్సో టాప్ లెవెల్ ఒఫీషియల్స్ ఎవరైతే ఉంటారో, మిలిటరీ ఒఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద, అండ్ ఆల్సో సీనియర్ ఒఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద, సైంటిస్టులు, న్యూక్లియర్ మెటీరియల్స్ ని డెవలప్ చేసే సైంటిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇళ్ల మీద, వాటన్నిటిని ప్రెసిషన్తో, అట్మోస్ట్ ప్రెసిషన్తో టార్గెట్ చేయడం జరిగింది. మోర్ దెన్ 200 వెపనరీ యూజ్ చేసుకోవడం జరిగింది అనమాట. సో ప్రెసిషన్ టార్గెటింగ్ తో వాళ్ళని టార్గెట్ చేయడం జరిగింది. సో దీన్నే మనం ఏమంటాము అని అంటే ఆపరేషన్ రైజింగ్ లయన్ అని అంటున్నారనమాట. ఇజ్రాయెల్స్ హావ్ నేమ్డ్ ఇట్ యాజ్ ఆపరేషన్ రైజింగ్ లయన్. ఎప్పుడు జరిగింది ఇన్సిడెంట్ అంతా అంటే నిన్నే, June 12th రోజు ఈ టార్గెటెడ్ అటాక్స్ ని తీసుకురావడం జరిగింది. సో మెయిన్లీ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, మిజైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని టార్గెట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఈవెన్ సైంటిస్ట్ మీద, అక్కడున్న సీనియర్ మిలిటరీ అఫీషియల్స్ ని కూడా టార్గెట్ చేయడం జరిగింది అనమాట. సో అయితే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ని ఇజ్రాయెల్ ఏమని సపోర్ట్ చేసుకుంటుంది అని అంటే, ఇజ్రాయెల్ ఈజ్ సేయింగ్ దాట్ సో బేసికలీ ఇంతకు ముందే ఇజ్రాయెల్ అటాక్ చేద్దామని అనుకుంది, కానీ యుఎస్ ప్రెసిడెంట్ అయిన ట్రంప్ ఒక గ్యారంటీ ఇవ్వడంతో ఇజ్రాయెల్ ఆగిపోయింది. అంటే 2 months టైం అడిగారనమాట. సో నెగోషియేషన్స్ త్రూ మేము ఒక అగ్రిమెంట్ ని తీసుకొస్తాం, వెయిట్ ఫర్ 2 months అని. సో 2 months ఇజ్రాయెల్ ఆగింది. బట్ 2 months ఇస్ ఓవర్ నౌ. సో ఇజ్రాయెల్ కి చాలా కన్సర్న్స్ అనేవి ఉన్నాయన్నమాట. 2 months దాటాయి. సో ఇజ్రాయెల్ కెన్ అటాక్ అనే ఒక ఉద్దేశంతో అటాక్ చేసింది. అండ్ ఆల్సో ఇజ్రాయెల్ హ్యావ్ అ కన్సర్న్ దాట్ ఒకవేళ తీసుకొచ్చే అగ్రిమెంట్ అనేది అగైన్ ఇరాన్ కి ఫేవరబుల్ గా ఉంటే, ఎన్రిచ్మెంట్ అనేది పెరిగి ఇరాన్ అనేది ఆ ప్రాంతంలో చాలా పవర్ఫుల్ గా మారి ఇజ్రాయెల్ ని అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి ఫ్యూచర్ లో. సో దట్ ఈస్ అనదర్ కన్సర్న్ ఆఫ్ ఇజ్రాయెల్ అనమాట. అందుకే ముందుగానే అటాక్ చేశారు ఇజ్రాయలీస్. So this is the context of the news. Basically let me show you the context of the news once again. So the Israel's offensive
యాక్షన్ రైజింగ్ లైల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము June 12th రోజు ఇజ్రాయలీస్ టార్గెటెడ్ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటాక్స్ ని తీసుకురావడం జరిగింది అనమాట. సో ఇజ్రాయెల్ ఏమో ప్రీ ఎంప్టివ్ స్ట్రైక్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ అనేది వెస్ట్ ఏషియాలో మళ్ళీ ఒక కొత్త కోణాన్ని, ఒక కొత్త కాన్ఫ్లిక్ట్ ని మళ్ళీ తీసుకురావడం జరిగింది. అండ్ వి నో స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ అనేది ఇట్ హ్యాస్ బికమ్ అ క్రిటికల్ ప్రెషర్ పాయింట్ నౌ బికాస్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్. ఓకే, అండ్ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఏదైతే ఉంటుందో ఇది ఇండియా యొక్క ఎనర్జీ సెక్యూరిటీ మీద, ఇండియా యొక్క ఎకానమీ మీద ఓకే లాట్ ఆఫ్ ఇంపాక్ట్స్ ని తీసుకొస్తుంది. సో కాబట్టి ఈ పర్టికులర్ థింగ్ అనేది మనకి ఇంపార్టెంట్ అవుతుంది. GS2లో వాట్ ఎవర్ ది యాక్షన్స్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఓకే, ఒకవేళ అవి డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఇండియా మీద ఇంపాక్ట్ ఉంటే అది మనకి GS2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్ తో మనం లింక్ చేసేసుకోవచ్చు. ఓకే, సో మరి ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, వాట్ విల్ బి ది ఇంపాక్ట్ ఆన్ ఇండియా? ఒకటి వచ్చేసి ఎనర్జీ సెక్యూరిటీ స్ట్రెయిన్. సో మనకు తెలుసు మనం పెట్రోలియం కోసం కానీ ఓకే ఆయిల్ కోసం కానీ లాట్ ఆఫ్ టైమ్స్ వెస్ట్ ఏషియా మీద డిపెండ్ అయి ఉంటాం. సో వెస్ట్ ఏషియాలో ఏదైనా ఇష్యూ జరుగుతుంది అని అంటే సప్లై చైన్ డిస్రప్షన్స్ జరగడం వల్ల ఆయిల్ ప్రైజెస్ అనేవి రైజ్ అవుతాయి. దిస్ విల్ హ్యావ్ అ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ఇండియాస్ ఎకానమీ. ఇన్ఫ్లేషనరీ ప్రెషర్స్ పెరుగుతాయి. ఓకే, కాస్ట్లు పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది ఇండియాలో. అప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ యాక్చువల్లీ హ్యావ్ లాట్ ఆఫ్ నెగటివ్ ఇంప్లికేషన్స్ ఆన్ ఇండియన్ ఎకానమీ. దట్ ఈస్ వన్ ప్రాబ్లం. ఓకే, అండ్ ఆల్సో సింగిల్ డే ఒకే రోజులో మనం 8% ఆయిల్ ప్రైస్ జంప్ అనేది చూసాం. అగైన్ దట్ విల్ హ్యావ్ ఎన్ ఇన్ఫ్లేషనరీ ట్రెండ్స్ ఇన్ ఇండియా. ఓకే, ఫ్యూయల్ ప్రైసెస్ పెరుగుతాయి, గవర్నమెంట్ సబ్సిడీస్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, గవర్నమెంట్ యొక్క ఎక్స్చెక్కర్ మీద బర్డెన్ అనేది పడుతుంది అనమాట. అండ్ ఆల్సో ఎకానమీలో భాగంగానే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మీద కూడా ప్రభావం అనేది చూపెడుతుంది. ఎందుకంటే స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ కానీ ఆ ఏరియా ఆ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతం అనేది మన ట్రేడ్ కనెక్టివిటీకి ఎంతో యూస్ఫుల్ ప్రాంతం అనమాట. సో అక్కడ మనం డిస్రప్షన్స్ చూసినట్టయితే డెఫినెట్లీ వీ నీడ్ టు టేక్ ద లాంగర్ రూట్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ అవర్ ట్రేడ్ విత్ అదర్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్. సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. ఓకే, కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి మనం వెళ్లాల్సి వస్తుంది, రీరూట్ చేయాల్సి వస్తుంది. ఓకే, వీ నీడ్ టు టేక్ ద లాంగర్ రూట్, దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. ఓకే, సో 40 to 50% కాస్ట్లు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లాంగర్ రూట్ తీసుకోవడం వల్ల. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే ఇరాన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అస్. ఒకవేళ ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేయాలా, ఇరాన్ కి సపోర్ట్ చేయాలంటే వీ కెనాట్ టేక్ ఎనీ స్టాండ్. ఓకే, ఒక శాండ్విచ్డ్ స్టేట్ లో ఉంటాం మనం. ఎందుకు అనంటే ఇరాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ బికాస్ మనం చాబహార్ పోర్ట్ ని మనం డెవలప్ చేస్తున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఇరాన్. అండ్ ఆల్సో ఐమెక్ కారిడార్ కానీ మిగతా కారిడార్స్ ని కానీ ట్రేడ్ కనెక్టివిటీ కోసం మనం ఇరాన్ మీద ఎంతో డిపెండ్ అయి ఉంటాం. అండ్ డిఫెన్స్ సెక్టర్ లో భాగంగా ఇజ్రాయెల్ తో మనకు చాలా మంచి రిలేషన్ ఉంది. వి నో లాట్ ఆఫ్ డిఫెన్స్ ఇంపోర్ట్స్ ని మనం ఇజ్రాయెల్ నుంచి కూడా చేసుకుంటాం. కాబట్టి వీ నీడ్ టు బ్యాలెన్స్ ద రిలేషన్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్. సో మనము ఓకే వీ హ్యావ్ టు టేక్ అ బ్యాలెన్స్డ్ స్టాండ్ అండ్ వీ హ్యావ్ టు యాక్చువల్లీ ఈక్వల్లీ ప్రయారిటైజ్ బోత్ ద కంట్రీస్. ఓకే, శాండ్విచ్డ్ స్టేజ్ లో ఉంటాము. దట్ ఈస్ అనదర్ ఛాలెంజ్ దట్ ఇండియా విల్ ఫేస్. ఓకే, దట్ ఈస్ అనదర్ ఇంపాక్ట్ దట్ ఇండియా విల్ హ్యావ్. ఓకే, అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే మన యొక్క డయస్పోరా కూడా అక్కడ ఎంతో మంది ఉంటారు. సో ఇండియన్ ఆరిజిన్ ఉన్న డయస్పోరా ఎవరైతే ఉంటారో దే లివ్ ఇన్ దట్ పర్టికులర్ కంట్రీస్. ఆల్మోస్ట్ గల్ఫ్ రీజియన్ లోనే 9+ మిలియన్ అంటే ఆల్మోస్ట్ 9 మిలియన్ ఇండియన్స్ ఉంటారు అనమాట. అంటే 90 lakh పీపుల్, క్లోజ్ టు 1 crore పీపుల్ ఉంటారు UAE, ఒమాన్, సౌదీ అరేబియాలో. సో అలాంటి నేషన్స్ లో రిస్క్ పోజ్ అవుతున్నప్పుడు మన ఇండియన్ డయాస్పోరా మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. దట్ ఈస్ అనదర్ ఛాలెంజ్ దట్ ఇండియా ఫేసెస్. అదే కాదు స్ట్రాటజిక్ డిప్లొమాటిక్ ఛాలెంజెస్ కూడా ఉంటాయి. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఐ టోల్డ్. సో వీ నీడ్ టు బ్యాలెన్స్ అవర్ రిలేషన్ విత్ ద ఇజ్రాయెల్, ఇరాన్ అండ్ అదర్ కంట్రీస్, ఈవెన్ విత్ US. ఓకే, ఒక న్యూట్రల్ పొజిషన్ తో మనం ముందుకు రావాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ అనదర్ ప్రాబ్లం, స్ట్రాటజిక్ ప్రాబ్లం. సో ఇలా ఇండియా మీద ఇన్ని ఇంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. సో మనం ఏం చేస్తే బాగుంటుంది? సో ఇలాంటి ఇష్యూస్ నుంచి మనం తప్పుకోవాలంటే వాట్ కైండ్ ఆఫ్ డెసిషన్స్ దట్ ఇండియా నీడ్ టు టేక్? మనము ఫస్ట్ డిపెండెన్సీని తగ్గించుకోవాలి. ఓకే, సో ఎనర్జీ సోర్సెస్ ఏవైతే అంటే ఆయిల్ కానీ ఏదైనా మనం ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు వీ హ్యావ్ టు థింక్ దాట్ వీ హ్యావ్ టు డైవర్సిఫై ది ఎనర్జీ సోర్సెస్. ఎనర్జీ సోర్సెస్ ని డైవర్సిఫై చేసుకోవడం అంటే ఏంటి మ్యామ్ అని అంటే సోన్లీ మనం వెస్ట్ ఏషియా మీద గల్ఫ్ కంట్రీస్ మీద డిపెండ్ అయ్యే బదులు
ఆయిల్ని మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, గల్ఫ్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, వెస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి. అంటే వీ హ్యావ్ టు డైవర్సిఫై అవర్ సోర్సెస్ అనమాట. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ కెన్ టేక్. ఓకే, అండ్ మన యొక్క స్ట్రాటజిక్ రిజర్వ్స్ ని కూడా మనం స్ట్రెంథెన్ చేసుకోవాలి. క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ కెపాసిటీని మనం పెంచుకోవాలి, నేవల్ ప్రెజెన్స్ ని పెంచుకోవాలి. అరేబియన్ సీ, స్టేట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర ఇండియన్ నేవీని డిప్లాయ్ చేయాలి. ఓకే, అండ్ మల్టీలాటరల్లీ మనము by using the principles of non-alignment movement, we need to bilaterally have a relation with both the countries. And also ఇంకోవైపు రీజనల్ స్టెబిలిటీని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ లాంటి వాటితో మనం కొలాబరేట్ అయ్యి వీ కెన్ సెక్యూర్ అవర్ ట్రేడ్ రూట్స్. అండ్ ఆల్సో క్వాడ్ లాంటి ప్లాట్ఫామ్స్ని కూడా మనం యూజ్ చేసుకోవాలి ఫర్ ఎన్హాన్సింగ్ ద మెరిటైమ్ సెక్యూరిటీ. ఓకే, I'm sorry, my pen is not working. అందుకే నేను I'm only explaining, I'm not writing. I'm sorry. Okay, next time ఇది రిపీట్ కాకుండా చూసుకుంటా. Now let's go to another article. So let's look at another article. In a first, sent sanctions over 300 FRA cells to facilitate implementation of Forest Rights Act across 18 states and union territories. So basic గా మనకి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అని, ఓకే, మిగతా ఫారెస్ట్ లాస్ అని మన కలోనియల్ గవర్నమెంట్ ఎన్నో లాస్ ని తీసుకొచ్చింది. సో విచ్ డిడ్ నాట్ ప్రొవైడ్ ఎనీ రైట్స్ టు ది ట్రైబల్స్. కానీ ట్రైబల్ వే ఆఫ్ లివింగ్ అనేది డిఫరెంట్ ఫ్రమ్ అవర్ వే ఆఫ్ లివింగ్. ఓకే, ట్రైబల్ వే ఆఫ్ డెవలప్మెంట్ అనేది డిఫర్స్ ఫ్రమ్ అవర్ వే ఆఫ్ డెవలప్మెంట్. ఓకే, హూ ఆర్ రిసైడింగ్ ఇన్ ది నాన్ ట్రైబల్ ఏరియాస్ ఐఎమ్ సేయింగ్. ఓకే, సో వాళ్ళ వే ఆఫ్ డెవలప్మెంట్ అండ్ మన వే ఆఫ్ డెవలప్మెంట్ అనేది డిఫరెంట్ ఉంది కాబట్టి సో దే ఆర్ మోర్ హ్యావింగ్ touch and emotional connect with the environment. Okay, so we actually run behind the luxurious things and all, but they have that connect with the environment. Okay, so కాబట్టి హిస్టారికల్ గా తీసుకొచ్చిన చట్టాలు ఏవైతే ఉన్నాయో రైట్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేయలేదు. కాబట్టి ఈ ఇంజస్టిసెస్ ని కరెక్ట్ చేయడానికి మనము ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ని మనం తీసుకురావడం జరిగిందనమాట. సో ఏ ఇయర్లో తీసుకొచ్చామంటే 2006లో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఫర్ ద ఫస్ట్ టైం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయడానికి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఈ మినిస్ట్రీ ఏదైతే ఉందో సో ఒక స్ట్రక్చరల్ రోల్ ని, ఒక స్ట్రక్చరల్ చేంజ్ ని తీసుకొచ్చింది అనమాట ఫర్ ఇంప్లిమెంటింగ్ దిస్. ఓకే, సో ఆ స్ట్రక్చరల్ చేంజే కమింగ్ అప్ విత్ దిస్ FRA cells, ఫారెస్ట్ రైట్ యాక్ట్ సెల్స్ ని తీసుకురావడం జరిగింది. వీటిని యాక్చువల్లీ డెవలప్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, దిస్ particular things will be installed or will be bought in this particular states. Okay, so asalu FRA cells ante enti, let me tell you. These cells are being established under a scheme called Dharti Aba Janjatiya Gram Utkarsh Abhiyan. ఈ పర్టికులర్ ధర్తీ ఆబాస్ జనజాతీయ ఉత్కర్ష్ అభియాన్ అనేది అక్టోబర్ 2024లో గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక ప్రోగ్రామ్ అన్నమాట. సో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ ని ప్రాపర్ గా మార్చడానికి తీసుకొచ్చిన ఒక ప్రోగ్రామ్, చిన్నపాటి ప్రయత్నం అన్నమాట. ఓకే, సో గవర్నెన్స్ ఇష్యూస్ ని మిగతా వాటిని అన్నిటిని సాల్వ్ చేసి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకొచ్చిన ఒక ప్రోగ్రామ్. సో బేసికలీ మీకు ఐడియా ఉందా? సో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్ అనే ఒక డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్ ని మన గవర్నమెంట్ తీసుకొచ్చింది. సో దాంట్లో భాగంగా ఒక 112 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ని మనం చూస్ చేసుకొని అక్కడ డిఫరెంట్ సర్వీసెస్ ని ఒక 5 పారామీటర్స్ ని మనం సెట్ చేసుకొని డిఫరెంట్ సర్వీసెస్ ని అక్కడ మనము అందిస్తున్నాం. సో డిఫరెంట్ సర్వీసెస్ అనేవి ఒక స్కీమ్ కింద ఉంటుందా అంటే లేదు, లాట్ ఆఫ్ స్కీమ్స్ ని కన్వర్జ్ చేసి డిఫరెంట్ మినిస్ట్రీస్ అందరూ కలిపి ఇంక్లూజివ్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ లో. సో హెల్త్ ఇంప్రూవ్మెంట్, ఎడ్యుకేషన్, శానిటేషన్, ఇలా డిఫరెంట్ ఏరియాస్ మీద మనం ఫోకస్ చేస్తూ ఉంటాం ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ లో. ఓకే, ఫినాన్షియల్ ఇంక్లూజన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఈ పర్టికులర్ వేలోనే ఇన్ ద సేమ్ వే దిస్ స్కీమ్ వాజ్ ఆల్సో వాట్. ఓకే, సో అక్కడున్న స్కీమ్స్ అన్నిటిని కన్వర్ట్ చేసి సో ప్రాపర్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్, ఎకానమిక్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్ ని తీసుకురావడానికి, ఆ గ్యాప్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి ఈ పర్టికులర్ స్కీమ్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ ని తీసుకురావడం జరిగింది అక్టోబర్ లో. సో దీంట్లో భాగంగానే ఈ FRA సెల్స్ ని మనము తీసుకొస్తున్నాం. FRA సెల్స్ అంటే ఏంటి? సో లెట్స్ గో బ్యాక్ టు దిస్ FRA యాక్ట్, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్.
ఇందులో ఫారెస్ట్ రైట్స్ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటంటే ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రైట్స్ ని మనం రికగ్నైజ్ చేస్తాం. ఎవరైతే అక్కడే ఉంటున్నారో సంవత్సరాల కాలం నుంచి వాళ్ళ రైట్స్ ని మనం రికగ్నైజ్ చేస్తాము. దాంతో పాటు ఎవరైతే ఫారెస్ట్ డ్వెల్లర్స్ ఉంటారో వాళ్ళ రైట్స్ ని కూడా మనం దీంట్లో రికగ్నైజ్ చేస్తాము. కానీ వాళ్ళ రైట్స్ రికగ్నైజ్ అవ్వాలి అని అంటే దే హ్యావ్ టు గెట్ రిజిస్టర్డ్, అవునా? సో వాళ్ళకి లాట్ ఆఫ్ రైట్స్ ఉంటాయి. ఓకే, రిసోర్సెస్ ని యూజ్ చేసుకునే రైట్స్, అక్కడ నివసించే రైట్స్ అనేవి దొరుకుతాయి. కానీ వాళ్ళకి ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండాలి. దే హ్యావ్ టు ప్రూవ్ దట్ దే బిలాంగ్స్ టు దట్ పర్టికులర్ ఏరియా ఫ్రమ్ హిస్టారికల్ పాస్ట్. ముందు నుంచి అక్కడే ఉంటున్నారని ప్రూవ్ చేసుకోవాలి. దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ కావాలి. ఈ డాక్యుమెంట్స్ ని సెట్ చేసుకోవడంలో, కలెక్ట్ చేసుకోవడంలో, డాక్యుమెంటేషన్ ప్రాసెస్ లో ట్రైబల్స్ కి అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. ఓకే, సో ట్రైబల్స్ కి అది అర్థం కాకపోవచ్చు, అవేర్నెస్ ఉండకపోవచ్చు. సో ఆ పర్టికులర్ అంశంలో సపోర్ట్ చేయడానికే ఈ ఎఫ్ఆర్ఏస్ ని తీసుకొస్తుంది అనమాట. సో ఈ ఎఫ్ఆర్ఎస్ ని మనం ఆల్మోస్ట్ ఎన్ని డిస్ట్రిక్ట్స్ లో తీసుకొస్తున్నాము? ఆల్మోస్ట్ 3000+ విలేజెస్ లో, విచ్ ఆర్ స్పానింగ్ అరౌండ్ 500 డిస్ట్రిక్ట్స్ లో ఎఫ్ఆర్ఏ సెల్స్ ని మనము తీసుకొస్తున్నాం అనమాట. ఈ ఎఫ్ఆర్ఏ సెల్స్ ఏం చేస్తాయి అని అంటే, దీస్ సెల్స్ విల్ హెల్ప్ ద ట్రైబల్స్ ఇన్ ద డాక్యుమెంటేషన్ ప్రాసెస్. అంటే వీళ్ళు డాక్యుమెంట్స్ ని వెరిఫికేషన్ చేస్తారంటే కాదు, ఏవేవి డాక్యుమెంట్స్ ఉండాలి, అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది ఓకే చెక్ చేయడంలో ట్రైబల్స్ కి హెల్ప్ చేస్తారు, ఫారెస్ట్ డెల్లర్స్ కి హెల్ప్ చేస్తారు. డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఎలా జరిపించాలన్న దాంట్లో వాళ్ళకి హెల్ప్ చేస్తారు. సో దాట్ ఫర్దర్ ఏవైతే కమిటీస్ ని సెటప్ చేసిందో గవర్నమెంట్, వాటి ద్వారా డాక్యుమెంటేషన్ ని వెరిఫై చేయించుకొని వాళ్ళ రైట్స్ అనేవి సంపాదించుకోవచ్చు. ఓకే, సో రైట్స్ అనే వాళ్ళు సంపాదించుకుంటే ఏమవుతుంది అని అంటే, దే విల్ గెట్ ద రికగ్నిషన్. ఓకే, దే విల్ హ్యావ్ దట్ రైట్స్ అండ్ దే కెన్ స్టే ఇన్ దర్ ఓన్ ల్యాండ్. ఓకే, వాళ్ళ వే ఆఫ్ డెవలప్మెంట్ ని వాళ్ళు అచీవ్ చేస్తారు. Okay, so this is one of the beautiful steps that government has taken to implement Forest Rights Act. So it's very, very important for us to know. Okay, so what are the key objectives of this? So basically manam rights ni recognize chestunnamo, that is one objective. Okay, scheduled tribes, other ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ యొక్క రైట్స్ ని మనం రికగ్నైజ్ చేస్తున్నాము. వాళ్ళ లైవ్లీహుడ్ కి ప్రొటెక్షన్ ఇస్తున్నాము. ఓకే, దే విల్ గెట్ ఫారెస్ట్ బేస్డ్ రిసోర్సెస్. వాళ్ళ లైవ్లీహుడ్ అనేది సస్టైనబుల్ గా మారుతుంది. కమ్యూనిటీ ఎంపవర్మెంట్ అనేది ఉంటుంది. సో దిస్ విల్ బి బేసిక్ ఆబ్జెక్టివ్స్ దట్ వీ కెన్ అచీవ్. అండ్ ఆల్సో ఏమేం రైట్స్ ని మనం రికగ్నైజ్ చేస్తాము? ఓకే, రైట్స్ ని రికగ్నైజ్ చేస్తామని అంటున్నాం కదా, ఎలాంటి రైట్స్ ని రికగ్నైజ్ చేస్తాము? ఒకటి వచ్చేసి ఇండివిజువల్ ఫారెస్ట్ రైట్స్ ని రికగ్నైజ్ చేస్తాము. ఓకే, ఇండివిజువల్ ఫారెస్ట్ రైట్స్ అంటే వాళ్ళ యొక్క ఓనర్షిప్, వాళ్ళు ఎక్కడి వరకు కల్టివేట్ చేయొచ్చు, ఓకే, వాళ్ళకి ఎంత వరకు ఉండాలి అంటే ఒక 4 hectares వరకు ఉండొచ్చు వాళ్ళ కల్టివేషన్ కోసం, వాళ్ళ హ్యాబిటేషన్ కోసం, వాళ్ళ లైవ్లీహుడ్ కోసం. అంటే ఇండివిజువల్ ఫారెస్ట్ రైట్స్ ని మనము రికగ్నైజ్ చేస్తాం. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. ఓకే, ఇండివిజువల్ ఫారెస్ట్ రైట్స్ తో పాటు కమ్యూనిటీ రైట్స్ ని కూడా మనం రికగ్నైజ్ చేస్తాం. కమ్యూనిటీ రైట్స్ అంటే ఏంటి? ఎంతవరకు వాళ్ళు మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు, యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హనీని కానీ, బ్యాంబూని కానీ. అండ్ ఆల్సో ఎంతవరకు గ్రేజింగ్ చేయొచ్చు, ఫిషింగ్ చేయొచ్చు, వాటర్ బాడీస్ ని ఎంతవరకు, ఏ లిమిట్ వరకు వాళ్ళు యాక్సెసిబుల్ గా మార్చుకోవచ్చు అనే కమ్యూనిటీ రైట్స్ గురించి కూడా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ లో మనకి మెన్షన్ చేసి ఉంటుంది. కమ్యూనిటీ ఫారెస్ట్ రిసోర్స్ రైట్స్ కూడా ఉంటాయి. అంటే till what extent they will have rights. ఓకే, ఎంతవరకు వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలి, కన్జర్వ్ చేయాలి, మేనేజ్ చేయాలి, వీటన్నిటి గురించి కూడా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద ఉంటుంది. దీస్ ఆర్ ద డిఫరెంట్ రైట్స్ దట్ ఆర్ ప్రొటెక్టెడ్ అండర్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. ఒకటి ఇండివిజువల్ ఫారెస్ట్ రైట్స్, ఒకటి కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్, ఓకే, అండ్ ఇంకొకటి కమ్యూనిటీ ఫారెస్ట్ రిసోర్స్ రైట్స్. ఇలా 3 type ఆఫ్ రైట్స్ ని మనము ఎఫ్ఆర్ఏ కింద రికగ్నైజ్ చేసాము. ఓకే, సో వాట్ ఆర్ ద కీ ఫీచర్స్? ఒకటి వచ్చేసి వాళ్ళకి ఓనర్షిప్ దొరుకుతుంది, ప్రొటెక్షన్ దొరుకుతుంది, అండ్ గ్రామ్ సభకి మేజర్ రోల్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి, గ్రామ్ సభ విల్ బి గివెన్ అ మేజర్ రోల్. సో అప్రూవల్ క్లెయిమ్స్ లో కానివ్వండి, ఏదైనా ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ ని తీసుకురావడంలో కానివ్వండి, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనేది ఎవరికి ఎక్కువగా పవర్ ఇచ్చిందంటే గ్రామ్ సభకి ఇచ్చింది. అంటే దిస్ ఈస్ ఫేవరింగ్ డీసెంట్రలైజేషన్, గ్రాస్ రూట్ డెమోక్రసీని ఇది ప్రమోట్ చేస్తుంది. ఓకే, అండ్ దిస్ ఫోకసెస్ ఆన్ ఎకలాజికల్ సస్టైనబిలిటీ. దీని వల్ల ఏమవుతుంది? బయోడైవర్సిటీ కన్జర్వ్ అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద కీ ఫీచర్స్ అండ్ ద పాజిటివ్ పాయింట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్ట్. ఓకే, అండ్ డీసెంట్రలైజేషన్ ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ ప్రాపర్ గా చేయొచ్చు. ఎఫ్ఆర్ఎస్ఎల్స్ ని మనం తీసుకొచ్చినట్టయితే ఇంప్లిమెంటేషన్ వర్క్ బాగా జరుగుతుంది. అండ్ ఆల్సో ఇన్స్టిట్యూషన్స్ ని మనం స్ట్రెంథెన్ చేసిన వాళ్ళం అవుతాం. దిస్ విల్ ప్రొవైడ్ సపోర్ట్ టు ది ట్రైబల్స్. ఓకే, ఇన్ దిస్ వే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ under which we have bought FRSLs, so to implement and to have that effective implementation మనం వీటిని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. Okay, I'm hoping you have understood.
సో నెక్స్ట్ ఆర్టికల్, IREL told to stop rare earth sales to Japan, focus on local needs. అంటే IREL అనే బాడీకి గవర్నమెంట్ has given a direction to end or to stop rare earth sales to Japan. సో జపాన్ తో మనకున్న లాంగ్ స్టాండింగ్ ఎక్స్పోర్ట్ అగ్రిమెంట్ ఆఫ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏదైతే ఉందో దాన్ని స్టాప్ చేయమని చెప్పేసి, దాన్ని ఆపేయమని ఇండియన్ గవర్నమెంట్ IREL అనే ఒక బాడీకి డైరెక్షన్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో టు ప్రయారిటైజ్, మెయిన్లీ మనం డొమెస్టిక్ నీడ్స్ ని మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి. వీ షుడ్ నాట్ ఎక్స్పోర్ట్ ద రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ టు జపాన్ అని ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగిందనమాట. ఎస్పెషలీ నియోడిమియం. ఓకే, సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది మెయిన్లీ మనకి ఎలక్ట్రిక్ వెహికల్ మేకింగ్ లో, ఎలక్ట్రిక్ వెహికల్ మోటార్స్ లో, హై టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ లో ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో మెయిన్ గా ఈ పర్టికులర్ ఇష్యూని ఆర్ ఈ పర్టికులర్ థింగ్ ని ఎందుకు గవర్నమెంట్ సజెస్ట్ చేసింది అని అంటే, ప్రస్తుతం ఏంటంటే మనం రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కోసం ఎక్కువ చైనా మీద డిపెండెంట్ గా మారుతున్నాం. సో చైనా మీద డిపెండెన్సీని తగ్గించుకోవాలి అని అంటే మన దగ్గర లోకల్ సెల్ఫ్ రిలయన్స్ అనేది ఉండాలి. కాబట్టి మన లోకల్ నీడ్స్ ని కాకుండా ఎక్స్పోర్ట్ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేస్తూ ఎలాంటి అగ్రిమెంట్స్ మన దగ్గర ఉండకూడదు. అందుకే గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే, ఇట్ హ్యాస్ ఆస్క్డ్ IREL టు స్టాప్ ఎక్స్పోర్ట్స్ టు ది జపాన్. లాంగ్ స్టాండింగ్ అగ్రిమెంట్స్ ని సస్పెండ్ చేయమని చెప్పేసి అడిగింది అనమాట. అసలు ఇప్పుడు ఈ న్యూస్ కన్నా ఎక్కువగా IREL అంటే ఏంటో తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో ఇట్స్ అ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. ఇది ఎక్కడ పనిచేస్తుంది అని అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద ఈ బాడీ అనేది పనిచేస్తుంది అనమాట. మెయిన్లీ మైనింగ్ ప్రాసెసెస్ లో, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ప్రాసెసింగ్ లో ఈ బాడీ యొక్క రోల్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మిగతా స్ట్రాటజిక్ మినరల్స్ లో కూడా ఈ బాడీకి ఎక్కువగా ఇంపార్టెంట్ రోల్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో మొనోజైట్ ప్రాసెసింగ్ లో, మొనోజైట్ అంటే ఏంటంటే దిస్ ఇస్ అ సోర్స్ ఆఫ్ సమ్ యురేనియం, టైటానియం లాంటి వాటికి, రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ కి ఈ పర్టికులర్ మొనోజైట్ అనేది ఎక్కువగా ఇట్స్ అ సోర్స్. ఓకే, సో ఈ మొనోజైట్ మైనింగ్ కి సంబంధించి ఎవరికి ఎక్కువగా అధికారం ఉంటుందంటే IREL కే ఉంటుంది. సో దిస్ ఇస్ అ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అనమాట. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టాండ్. సో ఈ కాంటెక్స్ట్ లో మనం రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. ఐఎమ్ హోపింగ్ మీకు తెలిసే ఉంటుంది, మీరు ఇంటర్మీడియట్ లో క్లాస్ 11, క్లాస్ 12 లో చదువు ఉంటారు. సో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఆర్ 17 కెమికలీ సిమిలర్ ఎలిమెంట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లాంథానం, సిరియం, నియోడీమియం. ఓకే, దీస్ ఆర్ ఆల్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. మెయిన్లీ మనకి క్రిటికల్ సెక్టార్స్ లో ఎక్కువగా యూజ్ అవుతాయి. అంటే క్రిటికల్ సెక్టార్స్ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టార్స్ కానీ, విండ్ టర్బైన్స్, మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్, మిలిటరీ టెక్నాలజీ, ఇలాంటి ఇంపార్టెంట్ సెక్టార్స్ లో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి మనకి ఎక్కువ మోతాదులో హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. నియోడియం అనేది ఒక రేర్ ఎర్త్ ఎలిమెంట్. దీని గురించి స్పెసిఫిక్ గా ఉంది కాబట్టి, అక్కడ మెన్షన్ చేసింది కాబట్టి దీని గురించి చూద్దాం. మెయిన్లీ మనము EV మోటార్స్ లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దీస్ విల్ యాక్ట్ as a పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అనమాట. డ్రోన్స్ లో, ఎలక్ట్రానిక్స్ లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో బేసికలీ డిఫెన్స్ సెక్టార్స్ లో ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది అనమాట. ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు నియోడియం ని. ఎక్కువగా మనం ఇంజిన్స్ అండ్ మోటార్స్ తయారీలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, అదర్ ఇంపార్టెంట్ రేర్ ఎర్త్స్ ఏమున్నాయి మరి అని అంటే మనకి లాంథానం ఉంటుంది, సీరియం ఉంటుంది. దీస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ క్రిటికల్ మినరల్స్ అండ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనమాట. ఓకే, సో బేసికలీ ఇప్పుడు ఏంటంటే క్రిటికల్ మినరల్స్ లో, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లో చైనా అనేది గ్లోబల్ లెవెల్లో డామినేట్ చేస్తుంది. సో గ్లోబల్ లెవెల్ ప్రొడక్షన్ లో 70% రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ప్రొడక్షన్ అనేది చైనానే చేస్తుంది అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఈ పర్టికులర్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ని జియో పొలిటికల్ స్ట్రాటజీగా కూడా యూజ్ చేసుకుంటుంది. అంటే ఏవైతే కంట్రీస్ ఎక్కువగా టాక్సెస్ ని ఇంపోజ్ చేస్తున్నాయో, ఫర్ సపోజ్ ఇన్ ద కేస్ ఆఫ్ అమెరికా ఈ టాక్టిక్ ని యూజ్ చేస్తుంది చైనా. సో ఈ పర్టికులర్ టాక్సేషన్ ఏదైతే ఉంటుందో, హయ్యర్ టారిఫ్ రేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడానికి, దానికి రిటాలియేటరీ మెజర్ గా ఒక జియో పొలిటికల్ స్ట్రాటజీగా యూజ్ చేస్తూ రేర్ ఎర్త్ ఎలిమెంట్ సప్లైని తగ్గిస్తుంది అనమాట. అంటే ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్ అనేది పెడుతుంది. అప్పుడు మళ్ళీ టారిఫ్స్ కంట్రోల్లోకి వచ్చేస్తున్నాయి. సో ఇలా ఒక స్ట్రాటజిక్ టూల్ గా యూజ్ చేసుకుంటుంది చైనా. అండ్ ట్రస్ట్ మీ, దిస్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో విత్ అదర్ కంట్రీస్ ఆల్సో. అందుకే ఇండియా ఏం చేసిందని అంటే, వీ నీడ్ టు డిక్రీజ్ ద డిపెండెన్సీ ఆన్ చైనా విత్ రెస్పెక్ట్ టు రేర్ ఎలిమెంట్స్. కాబట్టి మన లోకల్ నీడ్స్ ని మనం ప్రయారిటైజ్ చేసుకుందాం. జపాన్ కి ఎక్స్పోర్ట్ చేసే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అగ్రిమెంట్ ని సస్పెండ్ చేద్దాం అనే ఒక స్టాండ్ ని ఇండియా తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, సో బేసికలీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి ఎకానమిక్ సెక్యూరిటీకి చాలా చాలా హెల్ప్ఫుల్.
డిఫెన్స్ సెక్టార్లో, క్రిటికల్ సెక్టార్స్లో వాటిని మనం ఎక్కువ యూజ్ చేస్తాం, రేర్ ఎర్త్స్ని, లిథియం, కోబాల్ట్, వీటన్నిటిని. కాబట్టి డిఫెన్స్ ప్రిపేర్డ్నెస్కి కూడా ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఇప్పుడు ప్రస్తుతం ఇంపోర్ట్ డిపెండెన్సీని తగ్గించుకుందాము అని ఈ స్టెప్ని తీసుకున్నాం. అండ్ ఆల్సో వీఆర్ ప్రమోటింగ్ ఆత్మ నిర్భర్ భారత్ అండ్ క్రిటికల్ మినరల్ అలయన్సెస్ విత్ క్వాడ్. ఓకే, ఐ హోప్ మీకు ఈ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. సో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గురించి ఒక ఎంసీక్యూ సాల్వ్ చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఆర్ కరెక్ట్? కన్సిడర్ దెమ్. సో దే ఆర్ ఎసెన్షియల్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ wind turbines. Definitely right. India is world's largest producer of rare earth elements. Definitely wrong. ఎందుకంటే చైనా అని చెప్పాను. అండ్ we know rare earth elements లో India is lacking the resources and all. Neodymium, a rare earth element, is used in permanent magnets. This is right. A and C అంటే ఫస్ట్ ది, థర్డ్ ది కరెక్ట్, సెకండ్ ది తప్పు. కాబట్టి we can eliminate option A, B and D. Option will be answer C. 1 and 3 only is the right answer. Okay. Now let's look at another article. India abstains from Gaza ceasefire resolution in UNGA for the 4th time in 3 years. So last time 2024లో తీసుకొచ్చిన రెజల్యూషన్ లో ఇండియా అనేది సపోర్ట్ చేసింది. బట్ నౌ ఇట్ హ్యాస్ యాక్చువల్లీ అబ్స్టైన్డ్ ఫ్రమ్ గాజా సీజ్ఫైర్ రెజల్యూషన్. వి నో ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ ఫైటింగ్ లో భాగంగా, వార్ లో భాగంగా గాజా అనే ఒక ఏరియాలో ఉన్న పాపులేషన్ చాలా సఫర్ అవుతున్నారు. హ్యుమానిటేరియన్ క్రైసిస్ అనేది అక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ సీజ్ ఫైర్ రెజల్యూషన్ తీసుకురావడం వల్ల వీ కెన్ బ్రింగ్ గాజా ఇంటూ నార్మల్ సిచ్యువేషన్. ఓకే, నార్మల్సీని మనం ప్రమోట్ చేయొచ్చు. ఓకే, దానికోసం అని ఈ పర్టికులర్ రెజల్యూషన్ ని యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో పాస్ చేయడం జరిగింది. సో డిఫరెంట్ కంట్రీస్ ఏం చేయాలి అని అంటే దే హ్యావ్ టు ఓట్ ఇన్ ఫేవర్ ఆర్ ఓట్ అగేన్స్ట్ ఇట్ ఆర్ దే కెన్ అబ్స్టైన్ ఫ్రమ్ ఓటింగ్. అబ్స్టైన్ అంటే ఓట్ వేయకుండా ఉండొచ్చు ఎవరికి, అంటే అవునని లేదని అసలు ఏది కాదని ఓట్ వేయకుండా ఉండొచ్చు అనమాట. ఓకే, 3 years లో ఎన్నో రెజల్యూషన్స్ పాస్ అయ్యాయి. దాంట్లో ఇది 4th టైం అనమాట ఇండియా ఎలాంటి డెసిజన్ తీసుకోకుండా ఇట్ హ్యాస్ అబ్స్టైన్డ్, సింప్లీ అబ్స్టైన్డ్ ఫ్రమ్ ఓటింగ్ అనమాట. సో దెర్ ఆర్ సెవరల్ రీజన్స్ వై ఇండియా అబ్స్టైన్ ఫ్రమ్ ఓటింగ్. ఒకటి వచ్చేసి ఇలా రెజల్యూషన్స్ పాస్ చేయడం వల్ల ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేయలేము, డిప్లొమాటిక్ టైజ్ అండ్ ఆల్సో డైలాగ్ అనేది అవసరం అని చెప్పేసి ఇండియా ఎప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చింది. రెండో విషయం ఏంటంటే అటు ఇజ్రాయెల్ ఇటు ప్యాలెస్తీన్ రెండు ఇంపార్టెంట్ నేషన్స్ కంట్రీకి, మన కంట్రీకి. ఎందుకు అనంటే వీ హ్యావ్ రికగ్నైజ్డ్ ప్యాలెస్తీన్. ఓకే, ట్రెడిషనలీ వీ హ్యావ్ సపోర్టెడ్ 2-state సొల్యూషన్. అటు ఇజ్రాయెల్ మనకి డిఫెన్స్ పార్ట్నర్ అండ్ ఆల్సో వేరియస్ అదర్ ఏరియాస్ లో మనం ఇజ్రాయెల్ తో పార్ట్నర్షిప్ అయి ఉన్నాం. ఇటు ప్యాలెస్తీన్ ని కూడా మనం రికగ్నైజ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి వీటి రెండిటి మధ్యలో ఉన్న రిలేషన్స్ ని మనం బ్యాలెన్స్ చేయాలి అని అంటే వీ కెనాట్ ఓట్ ఇన్ ఫేవర్ ఆర్ అగేన్స్ట్ ద రెజల్యూషన్. ఓకే, దట్స్ వై వీ హ్యావ్ అబ్స్టైన్ ఫ్రమ్ ఓటింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే, సో దిస్ పర్టికులర్ జూన్లో ఈ రెజల్యూషన్ ఏదైతే జూన్లో తీసుకొచ్చారో దీంట్లో మెయిన్లీ ఒకవేళ ఈ మ్యాటర్ అనేది సాల్వ్ అవ్వకపోతే ఐసీజేకి రిఫర్ చేయొచ్చు, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి ఈ మ్యాటర్ని రిఫర్ చేయొచ్చు అనే ఒక పాయింట్ని మెన్షన్ చేశారు. సో బేసికలీ ఈ ఐడియాకి ఇండియా ఇస్ ఇన్ అగేన్స్ట్ దిస్ పర్టికులర్ ఐడియా. ఎందుకు అనంటే ఇట్ సేస్ దట్ దిస్ ఇస్ అ సావరిన్ ఇష్యూ, ఆ కంట్రీస్కి సంబంధించిన సావరిన్ ఇష్యూ. దే హ్యావ్ దేర్ ఓన్ రైట్స్ ఆఫ్ టేకింగ్ డెసిషన్స్. We cannot involve at the first place, and we cannot involve a body like ICJ to actually deal with the sovereign matters. ఒకవేళ ఇదే పాయింట్ అయితే నేను అబ్స్టైన్ అవుతాను అని చెప్పేసి ఇండియా అబ్స్టైన్డ్ ఇట్. అండ్ ఆల్సో ఇండియా ఇస్ యాక్చువల్లీ నాట్ యాక్సెప్టింగ్ ది అటాక్స్ ఫ్రమ్ ది హమాస్. ఓకే, ఇలా కొన్ని రీజన్స్ ని సైట్ చేస్తూ ఇండియా హ్యాస్ బీన్ అబ్స్టైన్డ్ ఫ్రమ్ గాజా సీజ్ ఫైర్ రిజల్యూషన్ అనమాట. ఓకే, so and also let's see about UNGA. So this is one of the 6 principal organs of the United Nations. 193 member nations ఉంటాయి, member states ఉంటాయి. ఓకే, రెజల్యూషన్స్ ఏవైతే UNGA తీసుకొస్తుందో దీస్ ఆర్ నాట్ బైండింగ్, ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ ఆల్సో ఇట్ డీల్స్ విత్ ద ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అనమాట. ఓకే, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో అగైన్ ఇరాన్ ఆర్టికల్ మళ్ళీ వచ్చింది. సో దీస్ IAEA గురించి మిగతా పాయింట్స్ ఒకసారి చూద్దాం. వాట్ ది IAEA's నాన్ కంప్లైన్స్ రెజల్యూషన్ మీన్స్ ఫర్ ఇరాన్ అండ్ ద వరల్డ్. ఓకే, సో బేసికలీ IAEA అంటే ఏంటో ఫస్ట్ చూసి దాని తర్వాత విల్ కమ్ బ్యాక్ టు ద న్యూస్. ఓకే,
IAEA అనేది ఇట్స్ ఎ న్యూక్లియర్ వాచ్ డాగ్. ఓకే, యుఎన్ అఫిలియేటెడ్ వాచ్ డాగ్ అనమాట. 1957 లో దీన్ని తీసుకొచ్చాం. ఆస్ట్రియా వియన్నాలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉంటుంది. సో బేసికలీ న్యూక్లియర్ ఎనర్జీని పీస్ఫుల్ యూసేజ్ అనేది, ఓకే, న్యూక్లియర్ ఎనర్జీని పీస్ఫుల్ యూసేజ్ డైరెక్షన్ లో ప్రమోట్ చేయడానికి ఈ బాడీని మనం స్థాపించడం జరిగింది అనమాట. సో న్యూక్లియర్ ఎనర్జీని మిలిటరీ పర్పసెస్ కి కానీ న్యూక్లియర్ వెపన్స్ లో కానీ వాడకుండా ఆపే బాధ్యత IAEAది. ఓకే, న్యూక్లియర్ సేఫ్టీ స్టాండర్డ్స్ ని గైడ్ లైన్స్ ని ఇస్తూ ఉంటుంది ఇది. ఓకే, సో బేసికలీ కాంప్రహెన్సివ్ సేఫ్ గార్డ్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. దీంట్లో భాగంగా గైడ్ లైన్స్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. దిస్ ఇస్ అబౌట్ IAEA. అయితే June 12, 2025 నాడు IAEA యొక్క బోర్డ్ గవర్నర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఫార్మల్ గా ఓట్ చేయడం జరిగింది ఒక మ్యాటర్ లో. ఓకే, సో ఈ ఓటింగ్ లో భాగంగా దే హ్యావ్ డిక్లేర్డ్ దాట్ ఇరాన్ అనే ఈ నేషన్ ఏదైతే ఉంటుందో 1974లో కాంప్రహెన్సివ్ సేఫ్ గార్డ్ అగ్రిమెంట్ ఏదైతే మనం తీసుకొచ్చామో ఆ పర్టికులర్ అగ్రిమెంట్స్ లో ఉన్న గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వట్లేదు, ఇట్ ఈస్ నాట్ కంప్లైయింగ్ విత్ దిస్ గైడ్ లైన్స్ అని చెప్పేసి వాళ్ళు ఓట్ చేయడం జరిగింది. దే హ్యావ్ అఫీషియలీ టోల్డ్. ఓకే, సో దిస్ స్టెప్ ఇస్ అ సిగ్నిఫికెంట్ వన్ యాజ్ ఇట్ ఓపెన్స్ ద పాత్ ఫర్ ఎస్కలేటింగ్ ద ఇష్యూ టు ద UNSC. డెఫినెట్లీ ఇక్కడ వీళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఈ ఇష్యూని మనం ఈజీగా UNSC లాంటి బాడీస్ కి తీసుకెళ్లొచ్చు, ఓపెన్ స్టేట్మెంట్ కాబట్టి. ఓకే, ఇరాన్ ఏం చేసింది అని అంటే ఈ రెజల్యూషన్ ని డినౌన్స్ చేసింది. అండ్ ఆల్సో ఈ యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రాసెస్ ని ఇంకాస్త పెంచడం జరిగింది అండ్ డిఫెన్సివ్ మెజర్స్ ని ఇరాన్ తీసుకోవడం జరిగింది అనమాట. సో లెట్ మీ టెల్ యూ, ఈ కాంప్రహెన్సివ్ సేఫ్ గార్డ్ అగ్రిమెంట్ లో ఎలాంటి పాయింట్స్ ఉన్నాయి, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఇట్. 1974లో న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో భాగంగా దీన్ని మనం తీసుకొచ్చాము. సో బేసికలీ ఎవరెవరు ఉన్నారు అని అంటే కొన్ని కంట్రీస్ ఉన్నాయి లైక్ ఇరాన్. ఓకే, ఏవైతే న్యూక్లియర్ మెటీరియల్స్ అండ్ ఫెసిలిటీస్ ఉన్నాయో ఒక కంట్రీకి సంబంధించి సో సిగ్నేటరీస్ హ్యావ్ టు డిక్లేర్ ఆల్ ఆఫ్ దెమ్. ఓకే, అక్కడికక్కడే వాళ్ళు డిక్లేర్ చేయాలి మా దగ్గర ఇన్ని న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మెటీరియల్స్ ఉన్నాయని. అండ్ IAEA ఏం చేయొచ్చు అని అంటే ఈ పర్టికులర్ సిగ్నేటరీస్ యొక్క కంట్రీస్ లో దే కెన్ కండక్ట్ ఇన్స్పెక్షన్స్ అనమాట. రొటీన్ ఇన్స్పెక్షన్స్ కావచ్చు, టెంపరీ ఇన్స్పెక్షన్స్ కావచ్చు, అడ్హాక్ ఇన్స్పెక్షన్స్ కావచ్చు చేయొచ్చు. ఒక్కొక్కసారి స్పెషల్ కేసెస్ లో కూడా ఇన్స్పెక్షన్స్ ని చేయొచ్చు. కానీ దీంట్లో ఉన్న సర్టెన్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ని ఇరాన్ వైలేట్ చేస్తుంది అని చెప్పేసి IAEA గవర్నర్స్ ఓట్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి చెప్పాను, 2015లో బరాక్ ఒబామా ఉన్న టైంలో సో వాళ్ళ ఇనిషియేషన్ తో P5 కంట్రీస్, P5+1 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇరాన్ తో ఒక న్యూక్లియర్ డీల్ ని తీసుకొచ్చాయి. దాన్నే మనము JCPOA అంటే జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనే ఒక అగ్రిమెంట్ ని తీసుకొచ్చారు. ఈ పర్టికులర్ అగ్రిమెంట్ లో కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ని న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీద, ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీద సెట్ చేయడం జరిగింది. ఓకే, సో దట్ అప్పుడు ఇరాన్ మీద మేము శాంక్షన్స్ వేయం ఒకవేళ ఇరాన్ ఈ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ని ఫాలో అవుతాయి అని చెప్పేసి ఈ అగ్రిమెంట్ ని చేసుకోవడం జరిగింది. Okay, so this particular JCPOA needed to be reviewed in October 2025. Okay, ఒకవేళ ఇరాన్ అనేది దాన్ని ఫాలో అవ్వకపోతే శాంక్షన్స్ ని మళ్ళీ రీఇంపోజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఈ కాంటెక్స్ట్ లో యురేనియం ఎన్రిచ్మెంట్ అంటే ఏంటో తెలవడం మనకి ఇంపార్టెంట్ అన్నమాట. సో బేసికలీ ఐసోటోప్ దట్ ఈస్ యురేనియం 235 అనే ఐసోటోప్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ అ న్యాచురలీ అకరింగ్ యురేనియం అన్నమాట. ఓకే, సో దీంట్లో యురేనియం 235 అనేది 0.7% మాత్రమే ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ద థింగ్ విల్ బి యురేనియం 238 విచ్ ఇస్ నాట్ ఫిజైల్ ఇన్ నేచర్. అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ ని మనము దీంతో చేయలేమన్నమాట. అంటే న్యూక్లియర్ వెపన్స్ ని దీంతో డెవలప్ చేయలేము. సో ఎన్రిచ్మెంట్ ప్రాసెస్ లో ఏం చేస్తాము అని అంటే ఈ యురేనియం 235 యొక్క పర్సెంటేజ్ ని పెంచడానికి ట్రై చేస్తాం. సో ఎన్రిచ్మెంట్ లెవెల్ ఒకవేళ 5% కన్నా తక్కువగా ఉంటే దాన్ని మనము న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్ లో యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇది సివిలియన్ పర్పసెస్ కి యూజ్ చేయొచ్చు, లైక్ ఎనర్జీ జనరేషన్ లో, పవర్ జనరేషన్ లో యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ 20% వరకు మనం U235 ని ఎన్రిచ్ చేస్తే దిస్ ఇస్ కాల్డ్ హైలీ ఎన్రిచ్డ్ యురేనియం. మెయిన్లీ రీసెర్చ్ రియాక్టర్స్ లో దీన్ని వాడుకోవచ్చు. బట్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అని అంటే ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 90%. ఎన్రిచ్మెంట్ అనేది 90% కన్నా ఎక్కువగా ఉంటే న్యూక్లియర్ వెపన్ ప్రొడక్షన్ లో దీన్ని యూజ్ చేస్తారు. ప్రస్తుతం ఆల్మోస్ట్ 60 to 70% ఎన్రిచ్మెంట్ అనేది ఇరాన్ లో జరుగుతుంది, విచ్ ఇస్ అ మేజర్ హర్డిల్ టు అదర్ కంట్రీస్ as వెల్. ఓకే, సో బేసికలీ 60% కన్నా ఎక్కువగా ఉండొద్దు అనే మనకి JCPOA P5 కంట్రీస్ సైన్ చేశాయి, కానీ దాన్ని వైలేట్ చేస్తూ ఇరాన్ వచ్చిందనమాట. సో అందుకే ఇప్పుడు ఒబామా టైంలో
తీసుకొచ్చిన అగ్రిమెంట్ అనేది ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు కాబట్టి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ కమ్ అప్ విత్ ద నెగోసియేషన్స్ టు కమ్ అప్ విత్ న్యూ అగ్రిమెంట్. హవెవర్ ఇజ్రాయెల్ దానికన్నా ముందే అటాక్ చేయడం జరిగింది, చూసాము. నౌ లెట్స్ సీ లాస్ట్ ఆర్టికల్ ఆఫ్ ద డే. నాబార్డ్ గెట్స్ గవర్నమెంట్ నాట్ ఫర్ డీప్ డిస్కౌంట్ డెట్ ఇష్యూ. నాబార్డ్ అనేది నాబార్డ్కి, ఓకే, సో దిస్ ఇస్ అ బ్యాంక్, ఓకే, దిస్ ఇస్ అ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్, దిస్ ఇస్ ఎపెక్స్ డెవలప్మెంట్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్. సో దీనికి అప్రూవల్ అనేది గవర్నమెంట్ ఇచ్చింది. దేనికి? టు రేజ్ 19,500 crores త్రూ డీప్ డిస్కౌంట్ జీరో కూపన్ బాండ్స్. ఎప్పటి వరకు అంటే మార్చ్ 2027 మెచ్యూరిటీ పీరియడ్ అనేది ఉండాలి అని. ఈ పర్టికులర్ బాండ్స్ లో డిస్కౌంట్ ఎంత ఇష్యూ చేస్తారు అంటే 20 to 25%. దీనివల్ల నాబార్డ్కి లాంగ్ టర్మ్ ఫండ్స్ అనేవి మొబిలైజ్ అవుతాయి. ఓకే, సో పీరియాడిక్ గా ఇంట్రెస్ట్ పేమెంట్స్ చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల నాబార్డ్కి ఫండ్స్ అనేవి పెరిగితే డెఫినెట్లీ దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ది అగ్రికల్చర్ డెవలప్మెంట్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో ఈ కాంటెక్స్ లో నాబార్డ్ అంటే ఏంటి? ఇట్స్ అన్ అపెక్స్ డెవలప్మెంటల్ ఇనిషియేటివ్ ఇన్స్టిట్యూషన్. సో దీన్ని మనం 1980లో శివరామన్ కమిటీ రికమెండేషన్ ద్వారా మనము ఆ పర్టికులర్ కమిటీ రికమెండేషన్ చేయడం వల్ల ఇంప్లిమెంట్ చేయడం అంటే తీసుకురావడం జరిగింది. 1 second, yeah. సో ఇట్ ఫంక్షన్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద ఇది ఫంక్షన్ చేస్తుంది. దీని యొక్క ప్రైమరీ రోల్ ఏంటి అని అంటే అగ్రికల్చర్ క్రెడిట్ ఇవ్వడం, రూరల్ డెవలప్మెంట్ కి లోన్స్ ప్రొవైడ్ చేయడం అనేది దీని యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. ఓకే, సో బేసికలీ ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఇచ్చిన డీప్ డిస్కౌంట్ బాండ్స్ అంటే ఏంటో చూద్దాం. వీటినే మనం జీరో కూపన్ బాండ్స్ అని కూడా అంటాం. దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ డెట్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, సో ఫేస్ వాల్యూ మీద ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వడాన్నే, ఓకే, ఒకవేళ ఫేస్ వాల్యూ మీద ఒక బాండ్ యొక్క ఫేస్ వాల్యూ మీద మనం ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చామనుకోండి, దాన్ని మనం డీప్ డిస్కౌంట్ బాండ్ ఆర్ జీరో కూపన్ బాండ్ అని అంటూ ఉంటాం. సో ఇక్కడ డిస్కౌంట్ అనేది మోర్ దెన్ 20% ఉంటుంది. ఫేస్ వాల్యూ మీద ఒక 100 ఉంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ బాండ్స్ ఇష్యూ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ వాల్యూ ఇస్ 100 రూపీస్ అని అనుకుందాం ఆ పర్టికులర్ బాండ్కి. ఓకే, ఈ 100 రూపీస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరైనా పర్చేస్ చేయొచ్చు. పర్చేస్ చేసిన తర్వాత ఆఫ్టర్ సర్టెన్ మెచ్యూరిటీ పీరియడ్, ఫర్ ఎగ్జాంపుల్ 1 year మెచ్యూరిటీ పీరియడ్ పెట్టారనుకోండి, దాని తర్వాత మీరు తిరిగి ఆ బాండ్ని మళ్ళీ గవర్నమెంట్కి ఇచ్చినప్పుడు యూ విల్ గెట్ 120 రూపీస్, మోర్ దెన్ 120 రూపీస్. ఎందుకంటే ఇక్కడ డిస్కౌంట్ రేట్ ఎంత ఉంది? 20% ఉంది. కాబట్టి ఎవరైతే లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అట్రాక్టివ్ ఆప్షన్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ నో పీరియాడిక్ ఇంట్రెస్ట్. సో ఈ పర్టికులర్ నో పీరియాడిక్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే పర్టికులర్ ఇంట్రెస్ట్ విచ్ ఇస్ పేడ్ డ్యూరింగ్ ద లైఫ్ ఆఫ్ ది బాండ్, దాన్ని మనం నో పీరియాడిక్ ఇంట్రెస్ట్ అని అంటూ ఉంటాం. ఓకే, అయితే ఈ పర్టికులర్ ఎంటైర్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దట్ విల్ కమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ. సో నేను అదే చెప్తున్నాను కదా, ఫేస్ వాల్యూ ప్లస్ ఎంతైతే డిస్కౌంట్ ఇస్తున్నారో ఆ పర్టికులర్ డిస్కౌంటెడ్ రేట్ లో మనకు రిటర్న్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇష్యూ ప్రైస్ అండ్ ద మెచ్యూరిటీ వాల్యూ ఇస్ ద ఇన్వెస్టర్స్ ప్రాఫిట్. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ కి మనం అది తీసుకున్నాము, 120 రూపీస్ మనకు రిటర్న్ అవుతే ఆ 20 రూపీస్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ అనమాట. ఓకే, సో ద డిస్కౌంట్ రిఫ్లెక్ట్స్ ప్రివేలింగ్ మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్. హయ్యర్ మార్కెట్ రేట్స్ రిజల్ట్ ఇన్ డీప్ డిస్కౌంట్స్. మార్కెట్ రేట్స్ ఎక్కువ ఉన్నప్పుడు డిస్కౌంట్ రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట. మెచ్యూరిటీ పీరియడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి, ఒక 5 years కో 6 years కో. దీనివల్ల ఎక్కువ డిస్కౌంట్స్ అనేవి వస్తాయి ఇన్ పార్ విత్ రెస్పెక్ట్ టు పార్ వాల్యూ. ఓకే, సో ఇలా దీన్నే మనం ఏమంటాము అంటే డీప్ డిస్కౌంటెడ్ బాండ్ అంటాం. అయితే డీప్ డిస్కౌంట్ బాండ్స్ ని ఇష్యూ చేసి మార్కెట్ లో మనీని తీసుకోండి. సో డిస్కౌంట్ బాండ్స్ ని ఇష్యూ చేసినప్పుడు తిరిగి మనీ వస్తాయి కదా నాబార్డ్కి, వాటిని ఆ ఫండ్స్ ని ఏం చేసుకోవచ్చు అంటే నాబార్డ్ రూరల్ డెవలప్మెంట్ లో అగ్రికల్చర్ డెవలప్మెంట్ లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఐ హోప్ మీకు ఈ ప్రాసెస్ అర్థమైందని అనుకుంటున్నాను. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. విత్ దిస్ వీ హావ్ కంప్లీటెడ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ డిస్కషన్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఐ హోప్ మీకు ఈ వీడియో డిస్కషన్ నచ్చిందనే, న్యూస్ పేపర్ డిస్కషన్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ త్రూ ద కామెంట్ బాక్స్. సో ఎలా ఉంది ఈరోజు సెషన్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోతే. అండ్ ఆల్సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్.